ఓకే మాస్టర్స్, అందరికీ మరొకసారి శుభోదయం. 8వ రోజు ఉచిత ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్న కూడా మనం క్లాస్ చేసుకున్నాం 2 గంటల పాటు అద్భుతంగా మంచి సంగీత వేణునాదంతో. మరి ప్రతి ఆదివారం మార్నింగ్ 6 to 7 పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అని జరిగింది వరల్డ్ వైడ్గా. సో ఈ ధ్యానాన్ని మనం ఎందుకు చేస్తామంటే ప్రపంచ శాంతి కోసం, మరి అందరూ ఆనందంగా ఉండాలి, సకల జీవజాతులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని ఒక సంకల్పంతో ప్రతి ఆదివారం పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అని అన్ని కంట్రీస్లో వరల్డ్ వైడ్గా జరుగుతుంది. సో నిన్న దానిలో అందరూ చాలా వాటికి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. సో అట్లాగే నెక్స్ట్ సండే కూడా ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. కొంతమంది గ్రూప్లో మెసేజ్ చూసుకోలేదు, ఇట్స్ ఓకే, నో ఇష్యూ. సో నెక్స్ట్ సండే మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఫైన్. సో నిన్న ఎంతమంది 3 hours మెడిటేషన్ చేస్తున్నారా? 3 గంటలు ధ్యానం చేస్తున్నారా? సండే అడుగుతుంది సార్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, మాకుండేది ఒక సండేగా అంటారా? అట్లీస్ట్ చేసేవాళ్ళు ఇలా అనండి, మాట్లాడవసరంలా, ఇలా అనండి చాలు. సైన్. ఎక్సలెంట్. సో పద్మారెడ్డి గారు, మీరు రోజు క్లాస్ అటెండ్ అవుతున్నారండి? మొన్న మ్యారేజ్ ఉండే 2 days, మొన్న సాటర్డే, నిన్న సాటర్డే, 2 రోజుల నుంచి. ఓకే మేడం. సో క్లాస్ దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు 21 days. ఎందుకంటే 21 days మళ్ళీ తర్వాత కాన్సెప్ట్స్ అన్ని దీనికి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఒక సెషన్లో ఉన్న కాన్సెప్ట్లో ఒక సెషన్లో ఉండవు. మ్యాక్సిమం క్లాస్కి ఆబ్సెంట్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిన్న ఛాలెంజ్ ఏంటి మంది? 21 days 21 ఛాలెంజెస్లో సండే ఛాలెంజ్ ఏంటి ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి. మాంసాహారం తినకూడదు. ఓకే మేడం. మేడం మీరు ఇంతకు ముందు నుంచి మెడిటేషన్ చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చారా? ఇంతకుముందు చేస్తున్నాను. అంటే నేను యోగా ట్రైనర్ సార్. యాజ్ ఎ సబ్జెక్ట్ గా తెలుసు, ఇన్ డెప్త్ గా తెలీదు. ఓకే మేడం. కానీ నేను మాది ఊరు ప్రాపర్ అమ్మ వాళ్ళు ఉరవకుండా సార్. నేను స్టడీస్ అంతా గుంతకల్లో చేశాను. మా కాలేజ్ నియర్ పెద్ద గుంతకల్లో ఉంది కదా సార్. అప్పుడప్పుడు క్లాసెస్ లేవు, లెక్చర్స్ లేకపోయినా, బంద్ లేకుండా వెళ్ళి కూర్చునే వాళ్ళం. అది కాన్సన్ట్రేషన్ పర్పస్ అంతే అని డెప్త్ గా తెలీదు. కానీ నేను మధ్యలో మధ్యలో చేశాను లాంగ్ టర్మ్ లో కూడా. కానీ కంటిన్యూగా స్టార్ట్ చేసింది మాత్రం నవంబర్ నుంచి. ఫైన్ మేడం. ఓకే, గుడ్ మేడం, గుడ్. జమీల్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. జమీల్ రావు గారు, రాధాకృష్ణ సార్ ఫ్రెండ్. సార్ మెడిటేషన్ చేస్తున్నారు సార్ 3 hours, క్లాస్ అయిపోయాక ఇంకంతే వదిలేశారా? చేస్తున్నాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. నిన్న హాలిడే అన్నారని నేను వేరే సిఎస్ మాలతి గారిది చూశానండి. పర్లేదు సార్, ఓకే. అంటే నేను మళ్ళీ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, ఎనీవే చూడలేదండి అది. పర్లేదు, నెక్స్ట్ సండే ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే మాస్టర్స్, ఎవరన్నా ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు ఈరోజు? 2 members ఎవరన్నా? జమీల్ రావు గారు మీరు చెప్పండి. మీరు ధ్యాన మహాయాగానికి వచ్చారు, సో అప్పుడే కొత్తగా రాధాకృష్ణ సార్ మిమ్మల్ని తీసుకొచ్చారు. అక్కడ 11 రోజులు అద్భుతంగా ధ్యానం చేశారు. మళ్ళీ ఇప్పుడు సెషన్ లో పాల్గొన్నారు. ఆ ధ్యానంలో రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఒకసారి అందరితో షేర్ చేసుకోండి. మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బాగా రిలాక్స్ గానే ఉన్నట్టుంది సార్. ఫస్ట్ మీ పేరును ఎక్కడి నుంచి చెప్పండి అందరికి. నా పేరు ఆర్ జమీల్ రావు, హైదరాబాద్, మియాపూర్. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, మెడిటేషన్ చేస్తుంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా మెడిటేషన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కొద్దిగా బాగానే ఉందండి. హెల్త్ పరంగా ఎలా ఉంది? ఇప్పుడు దాదాపు 20 days అయింది కదా మీరు ధ్యాన మహాయాగంతో కలుపుకొని 20 రోజులు దాటినట్టుంది. అవునండి, అవును. అప్పటికి ఇప్పుడు చేంజెస్ ఉన్నాయా?
కొద్దిగా ఉన్నదండి. రెగ్యులర్ గా చేయండి సార్. చేస్తే అద్భుతంగా ధ్యానం ద్వారా మనకు సిద్ధించింది ఏమీ లేదు, కాకపోతే మన సాధన రెగ్యులర్ గా చేయాలి అంతే. అదొక్కటే మెయిన్. అవును. ఒకసారి అందరూ ఈరోజు అద్భుతంగా మరి మనకి మన భారతీయ సనాతన ధర్మంలో మరి బ్రహ్మసూత్రాలు ఉంటాయి. అంటే సాధకులకు మహర్షులు ఋషులు అందరూ కలిపి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైనా మనం ఒక దాన్ని పట్టుకున్నామంటే దానిలో ఒక నియమ నిబద్ధతతో ఒక కమిట్మెంట్తో వెళ్తేనే మనకు దాని పట్ల ఆ రిజల్ట్ కానీ మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అందుతాయి. అవునా కదా? ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంది, వంట చేస్తూ ఉంటది, ఎంతో నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో తన ఏకాగ్రత అంతా కూడా అక్కడ పెడితేనే అదొక అద్భుతంగా తయారై మంచి టేస్ట్గా ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్క దానిలో కూడా మనం మన జీవితంలో భౌతిక జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, ఏదైనా మనం ఒక దాన్ని పట్టుకున్నామంటే దాని ఒక క్రమశిక్షణతో కొన్ని నియమాలతో కొన్ని పద్ధతులతో మనం తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళినప్పుడు దానిలో మన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ బ్రహ్మసూత్రాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు పత్రి గారు ఏం చేశారంటే ఇవన్నీ అందరూ పాటించలేరు, ఆ బ్రహ్మసూత్రాల్లో ఉన్న ఎసెన్స్ అంతా ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలాగా ఆయన రాశారు. సో ఇది నేను చెప్పే విషయం కాదు. కడతాల్ ధ్యాన మహాయాగంలోకి ఎంతో మంది స్వామీజీలు వస్తారు. పోయిన సంవత్సరం ప్రతిరోజు మనం ఒక స్వామీజీని, ఒక మహానుభావుడిని పిలుచుకొని ఆయన ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. లాస్ట్ ఇయర్ మంత్రాలయం పీఠాధిపతి గారు వచ్చారు ఒక ఆయన. సో ఆయన తన నోటితో స్వయంగా చెప్పిన మాట ఇది. ఎవరైతే సాధకులు ఉన్నారో, ధ్యాన మార్గంలో ఉన్నారో, జ్ఞాన మార్గంలో ఉన్నారో, వాళ్ళు ధ్యానపరంగా జ్ఞానపరంగా ఎదగాలనుకుంటున్నారో ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తే అవన్నీ కూడా బ్రహ్మసూత్రాలకి సమానంగా ఉన్నాయి అని ఆయన స్పీచ్లు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం సాధనలోకి వచ్చాము, మనం 8వ రోజులో ఉన్నాం. కాబట్టి కాస్తో కూస్తో మనకి ధ్యానం అంటే ఏంటి, మనం సాత్విక ఆహారం ఎందుకు తినాలి, శాకాహారులకు ఎందుకు మారాలి, ధ్యానం ఎందుకు చేయాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉంది. అందరికీ ఉందా లేదా? సో కాబట్టి ఈరోజు అత్యంత కీలకమైన విషయాలు, మౌలికమైన విషయాలు, మరి నవవిధ ధర్మాలు, అట్లాగే 18 ఆదర్శ సూత్రాలు మనం ఈరోజు 1 by 1 చెప్పుకుంటూ ఈరోజు సెషన్ ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే డౌట్స్ ఏమైనా ఉంటే చివరిలో మనం మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆత్మే పరబ్రహ్మం. ధ్యానంలోకి రాకముందు ఈ శరీరమే నేను, ఇదే జీవితం, ఇది నా కుటుంబం, ఈ కుటుంబం వరకు మనం పరిమితమై ఉంటాం. మేడం అన్మ్యూట్ చేసుకోవాలి, సారీ మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. ఆత్మే పరబ్రహ్మం. ఒక నిమిషం వినండి, మ్యూట్ చేసుకోండి అందరూ. ఆత్మే పరబ్రహ్మం. దయచేసి నేను ఏది వర్డ్ చెప్పినా కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడద్దండి, డిస్టర్బెన్స్ అయిపోద్ది. మ్యూట్ చేసుకొని మీరు లోపల మనసులో అనుకోండి, పైకి అనుకున్నా పర్లేదు. ఓకేనా? ఎవరు అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసుకోండి. రాజన్న గారు మ్యూట్ చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఆత్మే పరబ్రహ్మం, రెండోది దేహమే దేవాలయం. ఆదిశంకరాచార్యులు చెప్పారు, జీవో దేవో సనతః దేవో దేవాలయ. అంటే ఈ దేహమే దేవాలయం. ఇప్పటి వరకు మనం దేవాలయం అంటే బయట ఉంది, అది ఓకే, అది కూడా కరెక్టే. కానీ సాధన మార్గంలోకి వచ్చాక మన ఈ ధ్యానానికి కనెక్ట్ అయ్యాక మన దేహం కూడా దేవాలయంతో సమానం అని మన సనాతన భారతీయ ధర్మంలో ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మికతకు ఉన్నతమైన పెద్దపేట వేసిన మహనీయుడి నోట్ల నుంచి వచ్చిన మాట ఇది. ఈ దేహమే దేవాలయం, లోపల ఉన్న జీవుడే సనాతన దేవుడు. కాబట్టి ఆత్మే పరబ్రహ్మం,
దేహమే దేవాలయం చెప్పండి. దేహమే దేవాలయం, జీవుడే సనాతనమైన దేవుడు. దేహమే దేవాలయం. రాజన్న గారు నేను దేహమే చెప్తున్నాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఆత్మే ఎవరు కూడా పరబ్రహ్మ అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో ఫస్ట్ వన్, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే సనాతనమైన దేవుడు, సమయమే సాధన, సహనమే ప్రగతి. సో ప్రతిరోజు కూడా మనం దేహ భావననే వదిలేయాలి. నేను దేహాన్ని అంటే దేహాన్ని పట్టించుకోవద్దని కాదు. ఎప్పుడు మన దేహంతో ఉండే ఇదే శరీరం, ఇదే నా జీవితం అనుకుంటే ఎప్పుడు దుఃఖం ఉంటానే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలోకి వచ్చాము, నిన్న ఎన్నో అనుభవాలు చెప్పారు. నేను కొంతమంది తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు, సార్ నేను మెడిటేషన్లో కూర్చోగానే ఏదో నాలో నుంచి బయటికి వెళ్తున్నట్టుంది, ఎవరో నా పక్కన వచ్చి కూర్చున్నట్టున్నారు. సో ఇలా ఎన్నో ఎక్స్పీరియన్స్ యొక్క అవగాహనతో, ఎంతో సాధన యొక్క అవగాహనతో మనకు కూడా ప్రైమరీగా ఫైనల్గా వచ్చే ఒక అద్భుతమైన ట్రూత్ ఏంటంటే, ఈ శరీరం నేను కాదు, దానికన్నా అనంతమైనది మరి ఒకటి ఉంది, అదే ఆత్మ. దాన్నే మనం పరమాత్మ అంటాం. సో కాబట్టి మనం ఎప్పుడైతే సాధనలో రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తామో, నేను శరీరాన్ని కాదు, ఒక అద్భుతమైన అనంతమైన దైవ స్వరూపాన్ని, ఆత్మ పదార్థాన్ని అనే ఒక భావన, ఆ అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో, మన జీవితంలో ఉన్న సగం దుఃఖం పోద్దండి. ఇంతకుముందు ఏదైనా బాధ వస్తే, అరే ఇది నాకు ఎందుకు వచ్చింది, నేనంతా బాగానే ఉంటున్నా కదా, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుందని ఇట్లా బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ దేహ ధర్మాన్ని వదిలేసి, నేను దేహాన్ని కాదు, దేహాన్ని ప్రేమించాలి, ప్రేమించొద్దని కాదు, బ్యాలెన్స్ ఉండాలి, ఎక్కడా ఇరుక్కోకూడదు. మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆధ్యాత్మికత అంటే పూర్తిగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం కాదు, పూర్తిగా సాధనలోకి వెళ్తామని కాదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. విపరీతమైన మమకారం ఉండకూడదు, విపరీతమైన ప్రేమ ఉండకూడదు, అట్లానే కంప్లీట్ డిటాచ్మెంట్ కూడా ఉండకూడదు. అర్థమైందా? మన దేహాన్ని, ఈ దేవాలయంలోకి వెళ్తే మనం ఎంత పవిత్రంగా, ఎంత అద్భుతమైన ఆలోచనతో వెళ్తామో, శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, కాళ్ళు శుద్ధి చేసుకుంటాం, మనసును శుద్ధి చేసుకుంటాం. ఒకవేళ ఎన్నో ఆలోచనలు ఉన్నా ఆ గుళ్ళో అడుగు పెట్టంగానే మనకి ఎంత అద్భుతమైన భావన కలిగిద్ది మన మనసుకి, అవునా కదా? అదే భావన మన శరీరం పైన పెట్టాలి. ప్రతిరోజు మన శరీరంతో మనం మాట్లాడుకోవాలి. వివేకానందుడు చెప్తాడు, నీతో కనుక నువ్వు మాట్లాడకపోతే నీ జీవితంలో ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్టే అంటాడు. ఈ రోజు వరకు మన శరీరంతో మనం మాట్లాడుకుందామా? మన శరీరం ఏమడుగుతున్నా ఒక్కరోజన్నా తెలుసుకున్నాం? ఏదో ఆకలైంది తింటున్నాం, చేతులు కడుక్కుంటున్నాం, ప్లేట్ పక్కన పెట్టేస్తున్నాం. అలా కాదు. నా శరీరానికి ఏం కావాలి, అసలు నా శరీరం ఏమడుగుతుంది, నా మనసు ఏమడుగుతుంది, ఎన్నో అడుగుతూ ఉంటాయి. వాటన్నిటిని అయితే మన మనసుకు స్వేచ్ఛనిస్తే అండి, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకటి సక్సెస్ఫుల్ పర్సన్, ఫెయిల్యూర్ పర్సన్. ఎప్పుడైతే మనసుకు మనం స్వేచ్ఛనిచ్చి, మన ఆధీనంలో మనసు లేకుండా మనం దాని ఆధీనంలోకి వెళ్ళిపోతామో, ఎవరి లైఫ్ అయినా జీరోనే, ఏముండదు, అంత కొలాప్సే. ఎప్పుడైతే మనసును మనం ఆధీనంలో తెచ్చుకొని ఎన్నో రకాల ఉత్పన్నం చేస్తుంది, మంచి ఇదే, చెడు ఇదే. సో మనకు వచ్చే ఆలోచన పట్ల అవేర్నెస్ కలగజేసుకుంటా, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరిని ఎలా చూడాలి, ఎలా చూడకూడదు అనే ఈ యొక్క ప్రజ్ఞత కూడా మనకి సాధన ద్వారా వస్తుంది. ఇప్పుడు వరకు చేసాం అన్ని, దానిలో మంచి ఉన్నాయి, మనకు తెలియక ఎన్నో చెడులు, ఇబ్బందులు పడే విషయాలు కూడా చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే సాధనలోకి వస్తామో, ఇంతకుముందు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక వై అనే పర్సన్కి సమస్య వచ్చింది, మనకు సొల్యూషన్ తెలియకపోతే ఏం చేస్తాం? ఒక మంచి మిత్రుడి దగ్గరకో బంధువు దగ్గరికి వెళ్ళి మనం చెప్తాం. వాళ్ళు 100% సొల్యూషన్ ఇస్తారా? మనకి ఇస్తారా నారాయణ గారు? 100% సొల్యూషన్ ఇస్తారా? ఎవరు? దానిలో ఒక 50 నుంచి 70% వరకే ఉంటుంది. కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే, బయట ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ మన ఇన్నర్ నుంచి వస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చొని మీ అంతర్వాణిని వినండి. ఈ లోపల కన్నా దైవం, లోపల కన్నా మిత్రుడు బయట ఎవరు లేరండి. ఇది ప్రాక్టికల్గా బయట వాళ్ళు ఇస్తారు, కానీ దానిలో ఎంతవరకు మనకి ఆ పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, ఎంతవరకు అది మనకి సిద్ధించిద్ది అనేది ఒక 50 to 60% ఛాన్సెస్ ఉంటాయి.
ఇక నుంచి ఎప్పుడైనా మీ సమస్య వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చొని పూర్తిగా డీప్ కాన్షియస్లోకి వెళ్ళి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి, దాన్ని అక్కడ పెట్టండి. ఖచ్చితంగా వితిన్ మీకు 5 to 10 minutesలో దాని రిజల్ట్ వస్తుంది. దీన్ని అంతర్వాణిని వినండి అంటారు చూసారా? బాహ్యవాణి కాదు, అంతర్వాణిని వినండి. అంతర్వాణి అంటే ఏంటి? ధ్యానంలో ఎప్పుడైతే మనం ఆ సమాధి స్థితిలోకి, శూన్య స్థితిలోకి వెళ్తామో అప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క సమస్యకు వచ్చేది అంతర్వాణి. ఓకేనా? సో ఓకే. ఇది ఇంకోటి, ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతో మంది శ్రీమూర్తులు ఉన్నారు దీనిలో, తల్లులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఆడవాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, మీరు అద్భుతంగా మంచిగా వంటలు చేసి పెడతారు. ఆ వంట చేసే ముందు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి వంట చేయండి. ఇవన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి. నేను చెప్పే ఇవన్నీ కొత్త ఏం కాదు. పురాతన కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం పోతే ఇవన్నీ చేసేవాళ్ళు. ఏ పని చేసినా ప్రతి దానికి ధ్యానం, మెడిటేషన్ అనేది లింక్ అయ్యే ఉంది. వంట చేసేటప్పుడు ధ్యానం చేయండి, నిద్రపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి, పిల్లాడు చదువుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయించి బుక్స్ ఓపెన్ చేయండి. మీరు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఒక 10 minutes కళ్ళు మూసుకొని ఈ రోజు అద్భుతంగా నా వర్క్ అన్ని రకాలుగా అందరూ సహకరిస్తారని ఒక మంచి సంకల్పంతో ధ్యానం చేయండి. మీకు అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ చుట్టూ. ఇవన్నీ మేము ఏదో ఊరక చవట్ల, ఇవన్నీ కొన్ని అనుభవాలతో చెబుతున్నాయి. ఇదేదో ఒక బుక్లో దొరికేది కాదు, అనుభవమే జ్ఞానము. జర్నీ చేసేటప్పుడు జర్నీ చేస్తాము, ఒక్క 5 నిమిషాలు ఈరోజు నా జర్నీ అద్భుతంగా జరగాలి ఎంతో అనే ఒక జరిగిద్ది. బాగానే ధ్యానం చేసి చూడండి, ధ్యానం చేయకముందు ఎలా జరిగిందో చూడండి, ధ్యానం చేసినాక ఎలా జరిగిందో చూడండి. సో కాబట్టి ప్రతి పనికి కూడా మనం మెడిటేషన్ ఒక 5 నిమిషాలు చేయొచ్చు. అట్లాగే స్కూల్లో టీచర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పిల్లల చేత దీనిలో కూడా మన దానిలో కొంతమంది ఉన్నారు టీచర్స్. మీరు మెడిటేషన్ చేస్తూ వాళ్ళ చేత ఒక 5 minutes మెడిటేషన్ చేయించి ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేయండి. ఎంత అద్భుతంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ఎన్ని ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. మరి మహనీయులు వివేకానందుడు ఒక కంటితో ఒక పేజీ, ఒక కంటితో ఒక పేజీ చదివాడు. ఎలా చదివాడు? సాధన, ధ్యాన సాధన. ఆయన ఒక గంటలో బుక్ ఒక గంట కాదు, వితిన్ మినిట్స్లో ఒక బుక్ అంతా స్కాన్ చేసి పెట్టారు. మహానుభావులు వాళ్ళంతా సాధనలో నిష్ణాతులు కాబట్టి అవన్నీ సాధ్యమైంది. మనకు సాధ్యం కావంటే సాధ్యం అవుతాయి. ఎప్పుడంటే సాధన చేయాలి, సాధన సాధన సాధన. సో స్త్రీమూర్తులకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, పొద్దున్నే లేవగానే చక్కగా వంట చేసేటప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఈరోజు నేను చేసే ఈ ఆహారం నా ఇంటిల్లిపాదికి అమృతంలాగా పనిచేస్తుంది అని అనుకోండి. అదే అమృతం. అమృతం అంటే ఎక్కడి నుంచో పైలోకాల నుంచి వచ్చేది కాదండి, మన భావనే అమృతం. ప్రేమగా, ఆప్యాయంగా మరి ఆ వంట దగ్గర కూర్చొని ఆ కూరగాయలకి వాటన్నిటికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆ ప్రకృతి మాతగా పండించిన రైతులకు అందరికీ ప్రతిరోజు మనం ఒక్కడి వల్ల అయిద్దా? ఎంతో మంది కష్టపడి ఎన్నో సంవత్సరాలు త్యాగం చేస్తే మన ఇంట్లో వచ్చే ప్రతి పదార్థం మన ఇంట్లో మన టేబుల్ మీద ఉంటుంది. అవునా కాదా? మరి ఎప్పుడన్నా ఆలోచించాము మనం? ఆలోచించారు నారాయణ గారు, వెరీ గుడ్ సార్. ఎక్సలెంట్. సో ఎప్పుడైతే మనం ఆ యొక్క వేలు ఆలోచిస్తూ వెళ్తామో మనకు వాటి యొక్క విలువ, వాటి నుంచి వచ్చే ఎనర్జీ ఇంకా ఎక్కువ పెరిగిద్ది. కావాలంటే ప్రాక్టికల్గా చేయండి. వాటర్ తాగేటప్పుడు ఒక్క హీలింగ్ వాటర్ అంటారు. హీలింగ్ అంటే ఏం లేదు, అక్కడ సబ్జెక్ట్ తెలియకపోతే ఒమ్మో అనుకుంటాం, సబ్జెక్ట్ తెలిస్తే ఈజీ అనుకుంటాం. హీలింగ్ అంటే ఏంటి? ఆ వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి, అణువులు, పరిమాణువులు, అవన్నీ సజీవంగా ఉంటాయి. మన పురాతన కాలంలో చాలా కేసెస్ మిస్టరీ కనుక వేడకపోతే నీటి ద్వారా కూడా ఆ కేసులు, అంటే క్రిమినల్ కేసెస్ ఉంటాయి కదా, నీటి ద్వారా కూడా మరి ఎన్నో రీసెర్చ్ చేసి అలింగ అనే కేసులను కూడా మనం పూర్వంలో బయటికి తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాటర్కి అంత శక్తి ఉంది. అటువంటి అంత శక్తివంతమైన వాటర్లో మనం ఒక తాటే, ఏం లేదు, కళ్ళు మూసుకొని ఈ నేను తాగే ఈ నీరు నా శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది, మరింత శక్తిని ఇస్తుందని ఒక థాట్ రిలీజ్ చేయండి. ఆ థాట్ వెళ్ళి, ఇదంతా సైన్సేనండి. మీకు చిన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది, మనకి ఫిజిక్స్లో వస్తుంది. మెడిటేషన్ అంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించిందే. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ప్యూర్ సైన్స్. ఒక్కసారి కనుక ఆ థాట్ రిలీజ్ చేసి కనుక మనకు వాటర్ తాగిన ఎంత శక్తిని ఇస్తుందో అదే హీలింగ్ వాటర్. అనారోగ్యం ఉంది, వాటర్ని మెడిసిన్ చేసుకోవచ్చు. మన థాట్ని లోపలికి పంపిస్తే అది వాటిలో ఉన్న సజీవంగా ఉన్నటువంటి మాలిక్యూల్స్, చాలామంది వాటర్ హీట్ చేస్తారు. హీట్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ వెనకటి రోజుల్లో మునులు ఋషులు ఎప్పుడెక్కడ హాట్ వాటర్ పోసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత
ఇదిగా ఆలోచిస్తారంటే, మేము హిమాలయస్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు వాటిలో ఉన్న కణాలు కూడా చచ్చిపోతాయని వాళ్ళు వాటర్ బాయిల్ చేయరండి. ప్రతి ఋషి ముని ఉదయం పూట సన్నీటి స్నానమే చేసేవాళ్ళు. ఇప్పటికీ మన ఇళ్లలో కూడా చాలా మంది చేస్తున్నారు, తెలుసో తెలియదు. కానీ ఆ యొక్క హీట్ వాటర్లో ఏముంటాయి అంటే అవన్నీ చనిపోతాయి. దానిలో ఏమో ఎలక్ట్రిసిటీ కానీ పవర్ ఉండదు. చల్లటి నీళ్ళలో, అందుకని అయ్యప్ప మాల వేసుకున్న, అమ్మవారి మాల వేసుకున్న పొద్దున్నే చన్నీటి స్నానం పెడతారు. ఎందుకంటే ఆ చన్నీటి స్నానం ద్వారా మన శరీరానికి ఎంతో ఆరోగ్యం వస్తుంది. సో ప్రతి దాని వెనుక ఒక సైన్స్ ఉంది. సో దాన్ని తెలుసుకుంటూ వెళ్తే మనకు అంతా అద్భుతమే. కాబట్టి తల్లులందరూ కూడా ఈ రోజు మీ ఛాలెంజ్ ఏంటంటే, ప్రతిరోజు ఏ పని చేసే ముందు కూడా నేను వంట చేసేటప్పుడు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేసి అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకొని, ప్రకృతి మాతకి, ఇది పెద్ద ప్రాసెస్ కాదు. కొంచెం ఫస్ట్లో విచిత్రంగా అనిపిస్తుంది, ఇదేంట ధ్యానం అంటే ఏదో గంట చెప్పాడు, గంట చేస్తాం, కానీ ఏంటంటే వంట చేసేటప్పుడు ధ్యానం చేయమంటాడు, ప్రతి విషయంలో ధ్యానం చేయమంటాడు అనుకోకండి. ప్రాక్టికల్గా చేయండి తల్లి. మీరు ప్రాక్టికల్గా చేస్తే దాంట్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో అది. సో మనం ఫస్ట్ ఇక నవవిధ ఈరోజు 18 ఆదర్శ సూత్రాలకు వెళ్దాం. సో 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది మీకు పీడిఎఫ్స్ కూడా నేను గ్రూప్లో పెడతాను, కానీ ఫస్ట్ మీరు రాసుకోండి. రాయటం వల్ల ఏమైందంటే మన ఏకాగ్రత అంతా కూడా సంపూర్ణంగా 100% అక్కడే ఉంటుంది. వెనక చెప్తా ఉంటారు కదా, 100 సార్లు చదివింది ఒకసారి రాసింది అంత సమానమని. సో కాబట్టి రిటర్న్ వర్క్ మనం ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఫస్ట్ది వచ్చేసి, ఫస్ట్ రూల్, ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా మనం తయారవ్వాలంటే, ఒక పర్ఫెక్ట్ సాధకుడిగా మనం నడవాలనుకుంటే మనం పాటించాల్సిన నియమాలు: సరైన ధ్యానం చేయటం. ఇవాళ కొద్ది సెషన్ ఒక 1/2 గంట లేట్గా అవుతుంది, కానీ ఎవరు లాగౌట్ అవ్వద్దండి. కొంచెం వన్ డే కొద్ది కాన్సెప్ట్ అంటే 18 ఉంటాయి, అవన్నీ చెప్పాలి. సరైన ధ్యానం చేయటం, అందరి చేత ధ్యానాన్ని చేయించటం. సో ఇక్కడ సరైన ధ్యానం అంటే మీనింగ్ ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, సరైన ధ్యానం అంటే ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి ఈ భూమి మీద, కోకొల్లాలు, కొన్ని లక్షల ప్రాసెస్లు ఉన్నాయి. కానీ మనం ఈ ఆనాపాన స్థితిని ఎందుకు ఫాలో అవుతున్నామంటే, ఇక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏ గురువు దగ్గర ముహూర్తంగా నేర్చుకునే అవసరమే లేదు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి, గురువు సమక్షంలోనే నేర్చుకోవాలి. అర్థమైందా? ఇది వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. బుద్ధుడు తన జీవితంలో ఎన్నో రకాల పద్ధతులు కనిపెట్టి, ఇవన్నీ కూడా మానవాళికి చాలా ఇబ్బంది, అందరూ చేయలేరు ఇవన్నీ అని ఆయన దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఆనాపాన సతి ఆయన కనుగొన్నది ఇదే, ఆయనకి జ్ఞానోదయం అయింది ఇదే, ఆయన గత జన్మలన్నీ చూసుకుంది కూడా ఇదే, ఆయన నిర్వాణం చెందింది కూడా ఈ సాధన ద్వారా. సో ఇది వెరీ వెరీ సింపుల్ టెక్నిక్, హై రిజల్ట్ ఉంది అని ఆయన ఏదైతే తెలుసుకొని దీని మీద రీసెర్చ్ చేశాడో దాన్ని పాలీ భాషలో ఆనాపాన సతి అని ఒక పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని మొత్తం తెలియజేశాడు. ఈ యుగంలో మరి బుద్ధుడి రూపంలో ఉన్నటువంటి ఒకానొక మానవుడిగా వచ్చి ఆ జన్మ తీసుకొని ఈ ఆనాపాన సతి అనే విద్యను ప్రపంచం అంతా వ్యాపింపజేశాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో కాబట్టి సరైన ధ్యానం అంటే మనం ఎన్ని గంటలు ధ్యానం చేసామని కాదు ఇంపార్టెంట్, ఎన్ని నిమిషాలు చేసామని కాదు, అది సరిగ్గా ఉంటుందా లేదా. ఇక్కడికి సరిగ్గా ఉంటుందా లేదా అనే దానికి క్లారిటీ, మనం ఎంతసేపు శూన్య స్థితిలో ఉంటున్నాం, ఎంతసేపు ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాం, అదే సరైన ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అని చెప్పుకున్నాను, ఓకేనా? కాబట్టి ఈ సరైన ధ్యానాన్ని చేయాలి అంటే ఎంతసేపు శూన్య స్థితిలో ఉన్నాం, ఎంత పర్ఫెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏముంది, ధ్యానాన్ని చేయించటం. మనం ధ్యానం చేస్తున్నాము, ఈ ధ్యానం ద్వారా మనం కొద్దిగా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కొంత ఆత్మ విజ్ఞానాన్ని పొందుతున్నాం. దీన్ని సెల్ఫ్లెస్గా అంటే 10 మందికి మనం పంచాలి. ఇప్పుడు మనం బయట తిరగాల్సిన అవసరం లేదు. ధ్యాన ప్రచారం అంటే రోడ్ల మీద తిరగమని కాదు, ఏదో పెద్ద పెద్ద మన ఫ్రెండ్స్ ఉంటారు, మన బంధువులు ఉంటారు, ఆఫీస్కి వెళ్తాం. ఈరోజు ఇది కూడా ఒక ఛాలెంజే మీకు. ఈరోజు మీ ఆఫీస్ వాళ్ళతో కనీసం 10 మందితో మెడిటేషన్ గురించి మాట్లాడండి, ఒక్క నిమిషం చాలు. అర్థమైందా? మనం మాట్లాడుతూ ఉంటే మన కనెక్ట్ అయితే మాట్లాడండి, కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఇంకా టైం ఉంది, ఆ టైం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. కనెక్ట్ అయితే ఒక 2 నిమిషాలు ఎక్స్పాండ్ చేయండి. సో ఇది ఛాలెంజ్ అందరికి. ఈరోజు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, ఇంటి పక్క వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ధ్యానాన్ని గురించి మనం చెప్పటం, ధ్యానం చేయండి బాగుంటుంది. ఇది గురువుగారు అడిగే దక్షిణ ఇదే. మేమంతా ఈరోజు ఇన్ని క్లాసులు పెట్టి ఈ ప్లాట్ఫామ్ మీద ఫ్రీగా ఇన్ని సెషన్ చేస్తున్నామంటే
పత్రి గారు గురువు గారు మాకేం నేర్పారంటే శక్తులు వస్తాయని నేర్పల, అయ్యి వస్తాయి ఇవి వస్తాయని నేర్పల. ఒక భూమి మీద మనిషి ఎలా జీవించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ దైవత్వాన్ని, సాధనలో అల్టిమేట్ గోల్ ఏంటి, అందరిలో దైవాన్ని చూడటం, చెట్టులో దైవాన్ని చూడటం, పుట్టలో దైవాన్ని చూడటం, జంతువుల్లో సకల జీవరాశుల్లో ఆ దైవాన్ని చూడటం. ఆ దైవాన్ని ఎలా చూడాలో ఆయన నేర్పించాడు. ఓకేనా? సో సరైన ధ్యానం చేయటం, అందరికీ ధ్యానాన్ని చేయించడం, ధ్యానం గురించి 10 మందికి చెప్పటం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అది మొదటి సూత్రం. రెండోది ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం. అందరి చేత సరైన పుస్తకాలను చదివించడం. సో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, ఇక్కడ 2 రకాల పుస్తకాలు ఉంటాయి ఆధ్యాత్మికతలో. సో మనం సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి సాధనకు రిలేటెడ్గా ఉండే పుస్తకాలనే చదవాలి, లేదంటే మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. సో సాధనలో ఏమేమి చదవాలో ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాస్లో మీకు 5 బుక్స్ రిఫర్ చేశాను. ఒకటి తులసీదళం, పత్రి గారు రాసిన బుక్, అట్లాగే ఒక యోగి ఆత్మకథ, యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరు, లోప్సాంగ్ రాంప, మరణాంతర జీవితం బై లోప్సాంగ్ రాంప, అట్లాగే శ్వాస విజ్ఞాన జ్యోతి. సో ఇలాంటి పుస్తకాలు కనుక ఏదైతే మనం ఇప్పుడు ఒక ఫిజిక్స్ టీచర్ ఉన్నాడు, ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ బుక్ చదివితే ఫిజిక్స్ చెప్పగలరా? అర్థమవుతుందా? సో ఫిజిక్స్ టీచర్ ఫిజిక్సే చదవాలి, ఫిజిక్సే చెప్పాలి. అట్లాగే మన సాధనా మార్గంలోకి వచ్చాం కాబట్టి ప్రీవియస్ బుక్స్ అన్ని పక్కన పెట్టండి. ఇప్పటి వరకు ఎన్నో స్తోత్రాలు చేసాం, ఎన్నో జపాలు చదివాం, ఎన్నో మంత్రాలు చదువుకుంటూ వచ్చాం. వాటి యొక్క ఎసెన్స్ అంతా కూడా నీకు ఇక్కడ అర్థమైద్ది. ధ్యాన సాధన చేసి ఇప్పుడు గాయత్రి మంత్రం తీసుకోండి, అమ్మవారు ఏని మంత్రం చేసుకోండి, అన్ని చేసుకోండి, కానీ వాటిలో ఉన్న ట్రూత్ఫుల్ నాలెడ్జ్ ధ్యానంలోనే మనకు అందిద్ది. అసలు ఏముంది, అంతరార్థం ఏంటి, ఆ లోతులో ఉన్న జ్ఞానం ఏంటి, ప్రతిదీ రిలేటెడ్ టు మెడిటేషన్ అయ్యండి. సో కాబట్టి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా సాధన మనకు పెరుగుతూ ఉంటుంది. ఇది థియరీ, ఇది ప్రాక్టికల్. చదవటం అనేది థియరీ, చేయటం అనేది ప్రాక్టికల్, అంతే కదా. ఒక స్టూడెంట్ కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళే ముందు ప్రొసీజర్ అంతా చెప్తాడు, అరే ఇది ప్రొసీజర్, ఇది అనాలిసిస్, నువ్వు ల్యాబ్లోకి వెళ్ళి ఇవన్నీ చేస్తే అద్భుతమైన రిజల్ట్తో బయటకు వస్తావని చెప్తారు. సో కాబట్టి మనం చదివే బుక్స్ కానీ ఈ వినే క్లాసులన్నీ కూడా థియరీ పార్ట్. ఇక్కడ మేము ఏం చెప్తున్నామో, మీరు ఏమేమి చదువుతున్నారో మేమన్నీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, దానికి ఒక మంచి థాట్ పెట్టుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఓకేనా? సో అది సరైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం, అందరి చేత సరైన పుస్తకాలను చదివించటం. సో 2 అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది, ఇక్కడ మళ్ళీ మీకు అందరి చేత సరైన పుస్తకాలను చదివించడం అంటే మనతో పాటు మనం మెడిటేషన్ గురించి చెప్తా ఉంటాం, వాళ్ళకు కూడా ఈ బుక్స్ చదువురాను ఆయన, నేను ఈ బుక్స్ ద్వారా నేను రియలైజేషన్ అయ్యాను, ఒక యోగి ఆత్మకథ ద్వారా నా జీవితంలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అయింది, సో నువ్వు కూడా ఇదే బుక్ చదువు, నీకు మంచి అద్భుతాలు జరుగుతాయని వాళ్ళకి చెప్పటం అని. సో మూడోది, ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవటం. సజ్జన సాంగత్యం విధిగా చేయటం. ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవటం, సజ్జన సాంగత్యం విధిగా చేయటం. ధ్యాన అనుభవాలు, ఇప్పుడు మనం గంటసేపు ధ్యానం చేసాం మాస్టర్స్, ఎన్నో అనుభవాలు వస్తాయి. ఈ అనుభవాలను ఎవరితో షేర్ చేసుకోవాలంటే ఒక ధ్యానితోనే షేర్ చేసుకోవాలి. బయట మెడిటేషన్ తెలియని వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకో, ఏదో చెప్తున్నాడులే పిచ్చి మాటలు, మాకు తెలిసిన పోరాబాబు, ఇలా ఆలోచిస్తే పాపం తెలియదు కదా వాళ్ళకి. కాబట్టి ఒక మెడిటేటర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక మెడిటేటర్తోనే షేర్ చేసుకోవాలి. ఒక సచిన్ టెండూల్కర్ యొక్క గొప్పతనాన్ని ఒక క్రికెటర్గా ఉన్న దాన్ని అర్థమైన వాళ్ళకి చెబితేనే అర్థమైంది. అట్లాగే మనం మెడిటేషన్ ఎక్కడ చేసి ఆఫీస్లోకి వెళ్ళి నాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తే మళ్ళీ వీడికి అయిందిరా బాబు ఇవ్వాలని డిఫరెంట్గా చూస్తారు మనకెళ్ళి. సో కాబట్టి ధ్యాన అనుభవాలను ఎప్పుడు కూడా మన ధ్యానులతోనే పంచుకోవాలి. కొత్త వాళ్ళకి చెప్పాలి, ఇన్స్పిరేషన్ ఎప్పుడు చెప్పాలి, మెడిటేషన్లోకి వచ్చినాక చెప్పాలి. తర్వాత సజ్జన సాంగత్యం, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదా, నా వ్యూస్ మీకు షేర్ చేసుకుంటున్నా, నాకు తెలిసిన అనువంత ఇసుకంత జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నా, మీరు నాతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇదే స్పిరిచువల్ డిస్కషన్. దీన్నే తెలుగులో సజ్జన సాంగత్యం అంటారు. సో దీన్ని మనం నిరంతరం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి.
చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మనలో పెట్టుకున్నప్పుడు గుండెంతా బరువు అయిపోతూ ఉంటుంది. అదే ఒక మంచి ఆప్త మిత్రుడి దగ్గరికో స్నేహితుడి దగ్గరికో అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే ఎంత రిలీఫ్ అయింది, ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఇది కూడా అంతే. ఇట్లా మనం మాట్లాడుకోవడం ద్వారా మనం ఫిజికల్గా బయట క్లాసులు చెప్పుకోలేకపోతే ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ సజ్జన సాంగత్యం అనేది చేసుకున్నాం. ఒకసారి జూమ్ యాప్కి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎందుకంటే మరి ఇంతటి అవకాశాన్ని మన కరోనా ద్వారా వచ్చినాయి కదా ఈ యాప్స్ అన్ని. సో కాబట్టి అది మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానానుభవాన్ని పరస్పరం పంచుకోవటం, సజ్జన సాంగత్యాన్ని విధిగా చేయటం. ఓకేనా? రోజు ఇంట్లో వాళ్ళతో కూడా చక్కగా సజ్జన సాంగత్యం అంటే మనమే కాదు, చక్కగా సాయంత్రం పిల్లలు వస్తారు చాటు కూర్చొని వాళ్ళు, అరే ఏం చెప్పారమ్మా స్కూల్లో, ఏంటి వారి పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్కూల్లో అంతా నీకు అర్థమైందా, వాళ్ళ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా లాగుతూ మనకేదన్నా మంచి విషయాలు వాళ్ళకి చెప్పాలనుకుంటే అది కూడా సజ్జన సాంగత్యం. ఒక ఇదే కాదు సజ్జన సాంగత్యం, అది ఇంకా హైయెస్ట్ సజ్జన సాంగత్యం. సో కాబట్టి అలా చేసుకుంటా వెళ్తే పిల్లల్లో కూడా ఇంటరాక్షన్ అనేది తగ్గదు. వాళ్ళతో చాలా మంది లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు పిల్లల్లో ఎన్నో మనకు వాళ్ళకి తెలియని భావాలు ఎన్నో నిగూఢంగా గూడు కట్టుకొని ఉంటాయండి. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేశా, 14 సంవత్సరాలు చేశా శ్రీ చైతన్యలో. పిల్లలకి చాలా దగ్గరగా ఉండేవాడిని. మనం ఏంటంటే వాళ్ళ గురించి ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాం. వాళ్ళల్లో పాపం జనరేషన్ మారే కొంది పిల్లల్లో అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆలోచించాలి, కానీ ఎప్పుడు పిల్లల మీద ప్రెషర్ తీసుకురావద్దండి. చదవలేదా వదిలేయండి, చదువుతాడు ఇప్పుడు కాకపోతే ఏం కాదు, ఏమైంది, అంత చదువుతూనే ముడిపడలేదు కదా. మనం ఎప్పుడైతే వాళ్ళని మంచి పాజిటివ్ వేలో ఒక ప్రేమ భావంతో, అనంతమైన ప్రేమ భావంతో మనం వెళ్తూ ఉంటామో వాళ్ళల్లో కూడా అది పెరిగిద్ది. నేను ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఈ కొన్ని గుర్తురావు మళ్ళీ తర్వాత. నేను ఒకసారి ఇక్కడే మా గుంటూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి ఉంది, బసవపున్నయ్య ఓల్డ్ ఏజ్ హోమ్. అక్కడ ధ్యానం క్లాస్కి వెళ్ళమన్నారు నన్ను. వెళ్ళమంటే అక్కడంతా పండిపోయిన వాళ్ళు, వాళ్ళ భౌతిక అనుభవంతో చూసుకుంటే నేను చిన్న పిల్లాడిని, ఒక 8 years బ్యాక్ జరిగింది ఇది. సరే వెళ్ళమన్నారు కానీ వెళ్ళాను. నేను క్లాస్ స్టార్ట్ చేశాం, ధ్యానం ఇలా చేయాలని చెప్తా ఉన్నాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, అసలు వాళ్ళు చూడటానికి రిచ్గా ఉన్నారు బాగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నాకు ఒక ఫీలింగ్, అరే మాట్లాడొచ్చా వీళ్ళతో, అంత ఇదిగా ఉన్నారనమాట వాళ్ళ ఫిజిక్ కానీ వాళ్ళ అపీరెన్స్. ధ్యానంలో కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తా ఉన్నారు, ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు కంటిన్యూగా. ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాల. క్లాస్ అయిపోయింది, నేను అడిగా, అమ్మ మీతో కొద్దిగా మాట్లాడొచ్చు అంటే చెప్పు బాబు అన్నారు. ఎందుకమ్మా మీరు అంతసేపు ఏడుస్తూ ఉన్నారంటే, నేను అడిగిన కాడి నుంచి ఇంకా ఎక్కువైన వాళ్ళకి ఎక్కులు పెట్టి ఏడుస్తున్నారు. అమ్మ మీరు ఏడవద్దు, నేను వెళ్ళిపోతాను ప్లీజ్, అలా చేయొద్దు అన్న. లేదు బాబు ఒక్క నిమిషం, లేదు మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, నన్ను ఏదో బయట వాళ్ళలో చూడొద్దు, మీ మిత్రుడిగానో లేకపోతే మీ పిల్లవాళ్ళ ఆలోచించి చెప్పండి అంటే అప్పుడు చెప్పారు, వాళ్ళ పిల్లలు ఫారిన్లో ఉంటారంట. ఒక ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చి వాళ్ళకి తెలియకుండానే 5 లక్షల రూపాయలు అనాథాశ్రమంలో డబ్బులు కట్టి వాళ్ళకి తెలియకుండానే డాడీ మేము 11 రోజుల్లో వస్తామని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది ఇవాళ పరిస్థితి, జీవితం ఇలా ఉంది ఇవాళ బయట. మనం ఎన్ని సంపదలు ఉన్నాయా, ఎన్ని కూడబెట్టుకున్నాం కాదని మానవత్వంతో బతుకుతున్నామా లేదా, అందరినీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉంటున్నా, ఇది అది చెప్పగానే నాకు ఏడుపు వచ్చేసింది. ముందు అంత కోటేశ్వరులు, వాళ్ళు ఒక పెద్ద కోటేశ్వరులు గుంటూరులో, ఏంటి వాళ్ళకి అంటే అప్పుడు నాకు బాధ అనిపించిన, నేను ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఇంటికి వచ్చాను కొద్దిసేపు ధ్యానం చేశాను. నాకంటే కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ, నాకు కూడా ఏదైతే ఎమోషన్గా ఫీల్ అవుతానో దాన్ని మెడిటేషన్లో కూర్చొని నేను చెక్ చేసుకుంటాను. నాకేమనిపించిందంటే, ఇప్పుడున్న పిల్లలకు మనం అదే కదా నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి ఐఐటీలు అంటాం, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తాం, ఒక ప్రేమ తెలియదు, బంధువులతో ఎలా జీవించాలో తెలియదు, ప్రేమగా ఎలా జీవించాలో చెవట్లో మనం పొద్దున్నే లెగుస్తాం. మన లైఫ్ కూడా అలా అయింది, మన తప్పు కూడా లేదు. పొద్దున్న 6 గంటలకు డ్యూటీ పెడతాడు మేనేజర్, అది ఇంకా పిల్లలతో కనెక్షన్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి చెప్పే ఇంట్లో అన్ని చూసుకోవాలి కదా ఫైనాన్షియల్గా. ఒక జంటికి ఇవే ఉంటాయి, వేరే ఇవి మన తప్పు కూడా కాదు, ఈ యొక్క ఎవరు తప్పు కాదు, ఇది లైఫ్ స్టైల్ మారిపోయింది. దానికి అనుగుణంగా పూర్తిగా మనకి ఇవన్నీ డిస్కనెక్ట్ అవుతున్నాం. అందుకనే తల్లులారా, మై డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, మీరు సెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి ఇవన్నీ నేర్పండి. మొక్కలు సండే సాటర్డే వస్తుంది, సరదా బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే వాళ్ళు కొన్ని బ్లాకేజెస్ ఏర్పడతాయి, మనకు తెలియదు ఇవన్నీ. ఎన్నో భావాలు వాళ్ళు అడ్డుగోడలు వేసుకొని ఉంటారు, అవన్నీ వాళ్ళకి రుగ్మతలుగా ఏర్పడతాయి, రుగ్మతలుగా ఏర్పడి ముందుకెళ్ళలేరు.
ముందుకెళ్ళలేరండి. కావాలంటే మీరు చెప్పండి, ముందుకెళ్తారా? మనం ఒక పని చేస్తాం, చెడు అనుకోండి, ఆపండి, మోటివేట్ చేసి అరే నాన్న చేయకూడదు, తప్పురా అని చెప్పాలి. కానీ వాళ్ళని బలవంతంగా మనం ఒక దీనిలాగా నేను పేరెంట్ని, నేను నా అన్నని, నా చెల్లిని ఇంతే చూడాలి అని ఒక దీంతో ఉంటే కనుక వాళ్ళలో ఎన్నో నెగిటివ్ భావాలు, ఎన్నో రుగ్మతలు ఏర్పడతాయండి. అవన్నీ వాళ్ళు మనం చెప్పుకోలేరు. కాబట్టి పిల్లలకు కూడా ప్రేమతో ఎలా జీవించాలి, రోజుకు ఒక సబ్జెక్టు, 10 మందితో ఎలా ఉండాలి, అందరితో ఎలా మాట్లాడాలి, ఇవి నేర్పడం వల్ల ఏమంటారు, యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్, న్యూటన్ సెకండ్ లా తెలుసు కదా, ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. సో చిన్నప్పుడు మనం ఏదైతే ఫీడింగ్ ఇస్తామో పిల్లలకి, పెద్ద అయ్యేదాకా అదే మనకు రిజల్ట్ వస్తుందా అని అనిపించింది నాకు అప్పుడు. అది నిజమో కాదో తెలియదు, కానీ నాకు వచ్చిన మెసేజ్ అది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ పట్టినా కూడా అంతా బిజీ లైఫ్ అయిపోయింది. చిన్నపిల్లలు 4-5 క్లాసులకి ఒక 10 కేజీలు బ్యాగులు వేస్తున్నారు. మరి ఏం వచ్చింది ఏంటో నాకేం అర్థంగా, మేము చదువుకున్నాం కానీ అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. సో కాబట్టి దయచేసి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబ ధర్మంలో. సో నెక్స్ట్, వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవటం. నెక్స్ట్, వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవటం. మౌనం అంటే ఏంటి? మాట్లాడుకుని ఉంటాం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మానసిక మౌనం అంటే, మౌనం అంటే జనరల్గా మాట్లాడుకుంటాం అనుకుంటాం, మాట్లాడము, లోపల ఆలోచనలు వస్తుంటే అది మౌనం కాదు. నేను మౌనంగా ఉండమని 2 గంటలు ఏం మాట్లాడకుండా కంటిన్యూగా కనుక నేను ఆలోచనలు చేస్తూ ఉంటే అది మౌనం కాదు. మనసు శూన్యమే మౌనం. మనసు శూన్యం చేసుకోవటమే మౌనం. వీలైనంత వరకు మౌనాన్ని అలవరుచుకోవటం. ఓకేనా? నెక్స్ట్, పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయటం. పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయటం. సో చూడండి, పౌర్ణమి రోజులకి విడిగా మెడిటేషన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, తర్వాత ప్రకృతిలో ధ్యానం చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. అలాగే పౌర్ణమి రాత్రుల్లో చూడండి, పౌర్ణమి రోజులు చాలా విశేషంగా అభిషేకాలు అన్ని చేస్తూ ఉంటారు, అవునా కాదా? ఎందుకంటే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి, అనంతమైన శక్తి విడి రోజుల్లో 2-3 రెట్లు ఉంటే, పౌర్ణమి రోజుల్లో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ భూమి మీద. గురువుల యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఎన్నో స్పిరిచువల్ ప్రాసెస్ అన్ని కూడా పౌర్ణమి రోజుల్లో జరుగుతూ ఉంటాయి. కావాలని చూడండి, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక అభిషేకం చేస్తారు, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు, హోమాలన్నీ కూడా చేస్తారు. అదే టైంలో కనుక మనం ధ్యానం చేస్తే 1 నెలంతా చేసి వచ్చిన రిజల్ట్ ఆ నైట్ యొక్క మెడిటేషన్ వస్తుందండి. అందుకని మీరు ఏ సంస్థలో అయినా తీసుకోండి, పిరమిడ్ సొసైటీ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సార్ కావచ్చు, అట్లాగే మన ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు అద్భుతమైన సంగీతంతో వాళ్ళు నైట్ అంతా పౌర్ణమి ధ్యానాలు పెడతారు. ఈ పౌర్ణమి ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పి పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి అనేది పిహెచ్ఎస్ఎం. అక్కడ కార్యక్రమాలు పెట్టుకుంటాం. మనం ఏంటంటే పౌర్ణమి రోజున ఒక పండగలాగా చేసుకుంటాం. ఒక దసరా ఎట్లాగో, ఒక దీపావళి ఎట్లాగో, ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అంత గొప్పగా చేసుకుంటాం మేము. సో కాబట్టి పౌర్ణమి రోజు ప్రతిరోజు నైట్ అంతా కూడా ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యంలో ఉండాలి. వాటిని మనం చక్కగా వింటూ మనం సాధన చేసుకుంటే ఉన్నతమైన హీలింగ్స్ ఎక్కువ జరుగుతాయి. డిసీజెస్ కూడా ఎక్కువ ఆ నైట్లో ఎక్కువ క్యూర్ అవుతూ ఉంటాయి. గురువుల యొక్క అనుగ్రహం కూడా పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో అది పౌర్ణమి యొక్క గొప్పతనం. నెక్స్ట్, అర్థమవుతుందా? ఏమన్నా ఫాస్ట్గా చెప్తున్నానా? రమణ గారు ఫాస్ట్గా వెళ్ళలేరు కదా? ఏం లేదు మాస్టర్, మంచిగానే ఉంది. ఓకే, బాగున్నా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. సో వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం వినియోగించుకోవటం. సో ఇక్కడ శక్తి అంటున్నాం. అసలు ఈ శక్తి ఏంటి? మారిద్దా మారదా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో అందరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారు సెషన్లో. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది తప్పితే బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ లేదండి. ఎనర్జీ ఎప్పుడు ఒకటే ఉంటుంది.
మన ఆలోచన బట్టి అది బ్యాడ్ గుడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో నేనున్నాను, మన ఇంట్లో థాట్ పొల్యూషన్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఇళ్లలో చూడండి, బయటకు అంటే చికాకుగా ఉంటారు, చికాకుగా అయిపోతారు. ఎవరన్నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చికాకుగా అయిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే, మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఒక ఆలోచన రిలీజ్ చేస్తామో అది ఒక సబ్స్టెన్స్గా ఫామ్ అయింది. అర్థమైందా? సబ్స్టెన్స్ అంటే మన ప్రతి ఆలోచన కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. మనం ఏదైతే పదే 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 ఆలోచిస్తూ ఉంటామో అది మన భౌతిక జీవితంలో దానికి సరిపడే ఎనర్జీ వెళ్ళినప్పుడు అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. కావాలంటే చూడండి, అప్పుడప్పుడు మనం తెలియకుండా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అరే ఇది ఎప్పుడో నేను అనుకున్నానే, ఇలా జరిగింది, ఆ వ్యక్తిని ఎప్పుడో చూశానే. ఇలాంటివి ఉన్నాయా లేదా మీ లైఫ్లో? ఉన్నాయా లేవా? చాలా ఉంటాయి. మీరు ఎరుకుతో చూస్తే చాలా ఉంటాయి. కాబట్టి సో మనం ఎప్పుడు బయట పొల్యూషన్ గురించే మాట్లాడుకుంటాం, మనకు థాట్ పొల్యూషన్ కూడా ఎంతో ఉంటుంది. అర్థమైందా? థాట్ పొల్యూషన్ అంటే ఏంటి? ఆలోచన. ఎప్పుడైతే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో, ఇంట్లో ఉండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాని సొల్యూషన్ లేకపోతే ఏమైంది? నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ రూమ్లో మన ఇంట్లో ఉండి ఉంటాయి. మన ఇంటిలో కూడా థాట్ను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏం లేదు, కళ్ళు మూసుకోవటం, ఇదంతా విజువలైజేషన్. కళ్ళు మూసుకోవటం, నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనుకోవటం, ప్రతిదీ విజువలైజేషనే. మనం విజువలైజ్ చేసుకుంటా ఆ నెగిటివ్ థాట్స్ అన్నిటిని ఒక బర్నింగ్ అయ్యే దాని మీద వెళ్ళిపోయి అవన్నీ అక్కడ ఇట్లా మనం కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అవి చేసుకుంటే వెళ్తే ఇంట్లో థాట్ పొల్యూషన్ కూడా వెళ్ళిపోద్ది. అట్లాగే కొన్ని రకాల ద్రవాలు ఉంటాయి, మన హోమాల్లో వాడే ద్రవ పదార్థాలు ఉంటాయి. అవి నేను ఇంట్లో ఏది చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందో నేను మీకు గ్రూప్లో పెడతా. ఈ మధ్య నేను కూడా తెలుసుకున్నాను వాటి గురించి. ప్రతిది వెనక ఒక మంచి అంతరార్థం ఉంటుంది, చేసుకోవటంలో తప్పులేదు. అవుటర్లో పొల్యూషన్ కన్నా ముందు మన థాట్ పొల్యూషన్ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. బాధలు వస్తాయి, పోతూ ఉంటాయి. చవటం వేరు, దాన్ని ఆచరించడం వేరు. ఈ ఆచరణ ఎప్పుడు వస్తుందంటే సాధన పెరిగే కొంది, మన అనుభవం పెరిగే కొంది, దీనిలో సాధనలో పరిపక్వత చెందే కొంది ఇవన్నీ మనకు సహజంగా వచ్చేస్తాయి. దీనికోసం మనం పెద్ద ప్రాక్టీసు ఏం చేయవసరం. మనం చేయాల్సిన ఏకైక ప్రాక్టీస్ ఒకటి, అదే మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ చేయటం వల్ల మన ఆలోచనలన్నీ కూడా నకారాత్మక ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మారి పాజిటివ్ థాట్స్కి వెళ్ళి మన ఇంట్లో ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా పిల్లలకి అందరికి వెళ్ళిపోతాయి. అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఓకేనా? 1 minute. సో వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం వినియోగించుకోవడం. సో పిరమిడ్లో ఆల్రెడీ ది సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ అని చెప్పారు. ఆ రోజు మీకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసి కొంతమంది ఆ సందేహాలకు కొంతమంది అర్థమైంది, కొంతమంది అర్థం కాలేదని నాకు ఆ రోజు అనిపించింది. మనం ఎక్కువగా మాట్లాడతానికి కూడా టైం లేదు కాబట్టి ఆ రోజు గురువు గారు కూడా ఉన్నంత వరకు చెప్పారు. ఏం లేదు, పిరమిడ్ అంటే ఇట్ ఈస్ అ ప్యూర్ సైన్స్. పిరమిడ్ అంటే ఏదేదో కాదు. మీరు కావాలంటే మీకు చెప్పాను, సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ అని నెట్లో కొడితే వస్తుంది. ప్రపంచంలో 7 వింతలో ఒక వింత పిరమిడ్. వింత అని ఎందుకంటారంటే దానిలో ఏమి లేకపోతే ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత కింద చేర్చరు. సో పిరమిడ్స్ కొన్ని శ్రీచక్రాల సముదాయమే ఒక పిరమిడ్. సో యాంగిల్ అనేది ఇంపార్టెంట్. ఆ యాంగిల్లో మన కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. సో దాని కింద ధ్యానం చేయటం వల్ల, పిరమిడ్లో కూర్చోకుండా ధ్యానం చేస్తే ఒక 1% వస్తే, పిరమిడ్లో చేస్తే 3 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది. ఓకేనా? సో కాబట్టి వీలున్నప్పుడల్లా మీరు పిరమిడ్తో అది మీ యొక్క ఫైనాన్స్ స్టేటస్ని బట్టి మీరు ఏది తెప్పించుకుంటారో అనేది మీ వ్యక్తిగత విషయం. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ టెంపరీగా పెట్టుకొని చేయొచ్చు. లేదు ఒక 10-15 ఇయర్స్ ఇంట్లో కావాలంటే 2x2 చెక్క పిరమిడ్లు ఉంటాయి. అట్లా ఇంకా మంచిది కావాలంటే అంటే ఇప్పుడు నాకు బ్యాక్లో ఉంది మా ఇంట్లో మహాశ్రీ చక్ర పిరమిడ్ అంటారు. సో ఇవన్నీ కూడా 1 by 1 ఈ పిరమిడ్స్ అన్ని కూడా రీసెర్చ్ చేయనండి. ఏది మన సొంత అనుభవం లేకుండా మనం దాన్ని, ఇప్పుడు నేనున్నాను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టున్నా. ఒకసారి నేను యాక్చువల్ బెంగళూరులో ఉండేవాడిని ఇంతకుముందు ఎక్కువ రోజులు. సో మా మదర్ నేను బెంగళూరు తీసుకెళ్తే మా ఇంట్లో ఒక యాపిల్ అను 2 టమాటాలు, ఒక దానిమ్మకాయ ఉంది. సో అవి విడిగా పెడితే నాకు తెలియకుండానే నేను పిరమిడ్ లోపల పెట్టి వెళ్ళిపోయాను, వేస్ట్ అయిపోతాయని. 3 months తర్వాత వచ్చినా కూడా ఒక్క చెక్కు చెదరలేదండి అవి.
నేను కొన్నప్పుడు తాజాగా ఎలాగా ఉందో స్టిల్ ఆ రోజు కూడా అలాగే ఉంది. సో దట్ ఈజ్ పిరమిడ్ ఎనర్జీ. సో మనం దాని మీద పూర్తిగా రావాలంటే మీరు సైన్స్ ఆఫ్ పిరమిడ్స్కి వెళ్ళి బాగా దాని మీద మీరు కూడా ఇంట్లో చేయండి. మీరు ఒక పిరమిడ్ కొనుక్కున్నప్పుడు దాని యాంగిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అది యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటే దానిలో ఏది పెట్టినా కూడా అది కొల్లటం కానీ చెడిపోవటం కూడా అంటే ఒక కూరగాయలకి అంత ప్రాధాన్యత వస్తుంటే మన ఈ శరీరానికి అంత శక్తిని ఇస్తుంది. సో దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ పిరమిడ్. వీళ్ళున్నప్పుడల్లా పిరమిడ్ కింద ధ్యానం చేయాలి. సో అల్లోపతి మందులు ఏమాత్రం వాడకపోవటం, వాటిని పూర్తిగా వ్యతిరేకించడం. ఇక్కడ వ్యతిరేకించడం అంటే భావన మందులు మానేయమని కాదండి. ఎమర్జెన్సీ ఉంది, తప్పనిసరిగా టాబ్లెట్స్ వాడాలి. అన్ని ట్రీట్మెంట్స్, నీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అయితే ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ వాడవద్దు అన్నదానికి కారణం ఏంటంటే ఈరోజు వాడే అల్లోపతి మందులు వెనక ఎన్నో కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తున్నాయి. నిన్న ప్రీవియస్ క్లాస్లో ఆయన చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు, గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే బీపీ వస్తుంది, బీపీ వస్తే షుగర్, అక్కా చెల్లెలు పక్క పక్కనే ఉంటారు. సో కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవద్దు, మందులు వాడొద్దని దీని అంతరార్థం కాదు. దీని అంతరార్థం ఏంటంటే మన లైఫ్ని ఎక్కువ మెడిసిన్కి ఎడిట్ చేయకూడదు. మన లైఫ్ని ఎక్కువ మెడిసిన్కి ఎడిట్ చేయకుండా నెమ్మదిగా అల్లోపతిని దూరం చేస్తూ, ఇప్పుడు ఏదైనా అల్లోపతి మందులైనా ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఆకు నుంచేగా, ప్రకృతి నుంచి వచ్చాక. ప్రకృతి నుంచి వచ్చే వాటిని మనం కొంచెం వాటిని కెమికల్స్ రూపేణా మార్చి మన అల్లోపతి తయారైంది. అల్లోపతి తర్వాత నెక్స్ట్ ఆయుర్వేదం, హోమియోపతి. ఓకేనా? సో ద బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదం. వెనకాల మన సనాతన భారతీయ ధర్మంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి అల్లోపతి మెడిసిన్స్ లేవండి. ఋషులు మహర్షుల కాలంలో ఏదన్నా వస్తే ఒక ఆకుపసర తెచ్చేవారు, టకా పిండేవాళ్ళు, వేసి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అప్పట్లో ఫ్రీగా చేసేవారు. ఈరోజు ఆ విద్య చేయించుకోవాలంటే కొన్ని వేలు లక్షలు కడుతున్నారు. సో కాబట్టి మందులు వాడొద్దు మీనింగ్ ఏంటంటే జీవితాన్ని మందులకు అంకితం కాకుండా మన స్వశక్తితో, మన సాధనతో మనం ముందుకు వెళ్ళాలి. చెప్పా కదా, స్టార్టింగ్లో ఎవరు మందులు మానేయద్దు. ఎవరు మందులు, మీరు మెడిసిన్ వేసుకుంటే ధ్యానం చేయండి. ఏ రోజైతే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ధ్యానం ద్వారా దేన్నైనా పొందగలను, దేనైనా సాధించగలను, దేనైనా నేను జయించగలనని మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ రోజు మీరు వదిలేయండి. అది మీ వ్యక్తిగత విషయం. అర్థమైందా? దాని మీనింగ్ అది. అంతేగాని మెడిసిన్ వాడొద్దు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. చెప్పినా కూడా మీరు వినొద్దు, నమ్మొద్దు. సో ఆరోగ్యం ఉంటేనే మనం సాధన చేయగలం. అట్లని మన జీవితాన్ని వేరే వాళ్ళకి బానిసలుగా మనం అవ్వకూడదు. చూడండి, మన కరోనా టైంలో ఎంతమంది ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. నేను మా ఆఫీస్లోనే ఇద్దరు జస్ట్ ఓరకు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినాయని తీసుకెళ్లారు, వెనక రాల. సో ఇవాళ అలా అయిపోయిన పరిస్థితులు. అందుకని ఎప్పుడు నిరంతరం మన ఆరోగ్యం గురించి ప్రతిరోజు మనకి బయట బాడీని స్నానంతో ఎలా ప్యూరిఫికేషన్ చేసుకున్నామో మన శరీరంలో ఉన్న అవయవాన్ని, ప్రతి ఒక్క అవయవాన్ని హెడ్ నుంచి కింద వరకు ప్రతిదాన్ని గమనించుకుంటూ వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఇప్పుడు మనం పొద్దున్నే లెగుస్తాం, చక్కగా బండి అంతా తుడుచుకుంటాం. బండిలో ఆయిల్ ఉందా, డీజిల్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం లేదా, బండి రిపేర్కి వచ్చింది. అట్లాగే మన బాడీ నుంచి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఎవ్రీడే ధ్యానంలోకి వచ్చే ముందు ఎంత సర్వీస్ చేస్తుంది మన కాళ్ళు కానీ చేతులు కానీ. ఏ రోజైనా మనం ఆలకించామో? ఒకసారి కాళ్ళ నొప్పులు వచ్చినానికి అబ్బా తిడతాం కాళ్ళని, అంతకుముందు ఎంత సర్వీస్ చేసి ఉన్నాయి. ఇవి ప్రేమించాలి ఫస్ట్. అదే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రేమించుకుంటూ వాటిని కృతజ్ఞతా భావంతో వెళ్తే సగం రోగాలు పోతాయండి. సగం రోగాలు పోతాయి. ఆధ్యాత్మికతలో మనకు తెలుసు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త, బయటోడు ఎవడు లేడు. మనం వాటిని పక్కన పెడతానికి మనం వాళ్ళ మీద పోస్తూ ఉంటాం. నీ ఆలోచన ద్వారా నువ్వు సృష్టిని క్రియేట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మీరు జూమ్లో జాయిన్ అయ్యారు, జూమ్లో జాయిన్ అవ్వాలని మీకు వచ్చిందా, లేకపోతే ఎవరు పక్కన అడుగు వస్తే మీకు వచ్చి మీరు వచ్చారా? మాస్టర్స్, మనకు వచ్చింది అంటే నాకు జూమ్లో ధ్యానంలో జాయిన్ అవ్వాలని వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, క్రియ అయిపోయింది, కర్మ అయిపోయింది. సో కాబట్టి ప్రతిదీ అదే బుద్ధుడు కూడా అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే నీ ఆలోచనే నీ దైవం, నీ ఆలోచనే నీ జీవితం. యూ క్రియేట్ ఓన్ రియాలిటీ అని సేతు మహనీయుడు అన్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు యద్భావం తద్భవతి. పాయింట్ ఒకటే, లాంగ్వేజ్ డిఫరెంట్, మార్పులు అంతే. కాబట్టి ఎప్పుడు మన ఆలోచన మెయిన్ అన్నమాట. సో అలోపతి మందులు ఏమాత్రం వాడకపోవటం, ఏమాత్రం ఎప్పుడు వాడకూడదు అంటే సాధనలో మంచి నిష్ణాతులు అయ్యాక నాకు అంతా బాగుంది,
ఇట్స్ ఓకే అనుకున్నప్పుడు మీరు అవి వాడి, మిగతా టైంలో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారో తీసుకోండి. ఎక్కువ నాకు తెలిసి అల్లోపతిలో కూడా అద్భుతమైన మెడిసిన్ ఉంది, లేదంటల్లా. కానీ ఎక్కువ సహజ సిద్ధమైనవి వాడుతూ ఎప్పుడైతే ప్రకృతికి మనం దగ్గరగా అనుసంధానం అంటే ఆయుర్వేదం. సో ఆయుర్వేదాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ దానిలో కానీ మనం అల్లోపతికి వెళ్ళాల్సింది తప్పదు. కాబట్టి డాక్టర్లందరికీ మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళేం సొసైటీ లేదు, మనం దేన్ని వ్యతిరేకించకూడదు, అట్లా అని దేనికి మనం ఇది అవ్వకూడదు. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ 8వది, మాంసం ఏమాత్రం తినకూడదు. సో పత్రిజీ ఏంటంటే స్పిరిచువల్ డాక్టర్, ఈజ్ ఏ స్పిరిచువల్ డాక్టర్. మేమేంటంటే స్పిరిచువల్ లెజెండ్ అంటాం. ఎందుకంటే ఏదైనా గట్టిగా కొట్టి చెప్పినట్టు ఉంటుంది. గురువు గారు చెబితే మన మనసుకి ఇబ్బంది అనిపించచ్చు, కానీ దానిలో ట్రూత్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రూత్ ఉంటుంది. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే అనుకునేవాడిని, ఏంటి గురువు గారు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే మనకు తెలియదు కదా, దాని పట్ల అవగాహన లేదు కదా. ఆయన అనుభవం చెందాడు, కొన్ని వేల పుస్తకాలు చదివాడు, ఎన్నో జన్మల సాధన ఉంది ఆయన దగ్గర. ఈ జన్మలో ఒక వ్యక్తిగా వచ్చి ఎన్నో కాన్సెప్ట్స్ కొట్టినట్టు చెప్తాడండి. ఎవరు చెప్పలేరు, అంత డేర్ ఎవరికి లేదు. నిజం, ప్రతి కాన్సెప్ట్ వేల మంది ఉన్నాయి, పక్కన ఎవరుంటారో ఆయనకు అనవసరం. అది సత్యమా, దానిలో సత్యం ఉందా లేదా, దాన్ని నిబద్ధతగా చెబుతాడు. దానిలో వచ్చిన పాయింటే ఇది. సో దీన్ని నేను ఇంత విశ్లేషణ ఎందుకు చేస్తుంటే, గబక్కన మెడిసిన్ మానేయగానే మానేస్తారనే ఉద్దేశంతో ఇంత క్లియర్ కట్గా చెప్తాం. మానేయండి, అది ఎప్పుడు దాని నుంచి సంపూర్ణంగా మీరు విముక్తి పొందినప్పుడు. ఎస్, ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ ఇన్ మెడిటేషన్, ధ్యానం ద్వారా ఇంకా చేసుకోగలను. నా బాడీ ముందు బాడీని అడగండి, నా బాడీకి మనసుకు కూడా రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు అది ఇది, దట్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. తర్వాత ఏ మాత్రం మాంసం తినకపోవటం, మాంసాహారం తినకూడదు చెప్పాం కదా, మాంసాహారం తినొద్దు. సో మాంసాహారానికి మానవాళికి సరైన, ఒక సాధకుడిగా ఒక మానవత్వంతో జీవించే వ్యక్తిగా మాంసాహారం అనేది మనకు సరైనది కాదు. ఆధ్యాత్మికతలో అత్యున్నతమైన స్థానం అహింస. నువ్వు అహింసా మార్గంలో ఉంటూ ఎక్కడికి వెళ్ళవసరంలా, నువ్వు 1000 కోట్లు కాదు, లక్షల యాగాలు చేసినట్టే. కబీర్ దాస్ చెప్పాడు, యోగి వేమన చెప్పాడు, రమణ మహర్షి చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూస్తే ఆ రోజుల్లో జంతు బలుల మీద ఎంతో వ్యతిరేకించాడు మహానుభావుడు. గురువులు ఉన్నప్పుడు గురువులు తెలియదు, గురువులు వెళ్ళాక మనం భజనలు చేస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఆ గురువులు చెప్పిన వాటిని కాళ్ళను పట్టుకొని, వాళ్ళ పదాలను పట్టుకొని మనం కొద్దిగా ఆచరించుకుంటూ వెళ్తే మన జీవితం యొక్క గమ్యం కూడా, మన జీవితం యొక్క యథార్థ స్థితులు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మాంసాహారం గురించి అంత ఎక్కువగా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 2 సెషన్స్ అయిపోయినాయి. ఎక్కువ కూరగాయలను తింటూ, పళ్ళ చెట్లు తింటూ, మరి ఎక్కువ ఫలాలను తింటూ, ఆకుకూరలు తింటూ, ఒక సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మన సాధనా మార్గంలో ముందుకెళ్తాం. ఈరోజు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, ఈరోజు 2 ఛాలెంజెస్ పెడుతున్నాను. సో 8th డే ఛాలెంజ్, ఒకటి మెడిటేషన్ 10 మందికి మాట్లాడతాం, ఓన్లీ 10 మెంబర్స్. వెజిటేరియనిజం గురించి ఒక 10 మెంబర్స్ చెప్పటం, బలవంతంగా చెప్పొద్దు. ఇప్పుడు నేను మీతో వెజిటేరియన్ గురించి మాట్లాడాను, ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించానా? నేను చెప్పే రోజు ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించానండి? సహజంగా చెప్పాను. అట్లాగే మనం ఎదుటోళ్ళకి కూడా చెప్పాలి, అప్పుడే వాళ్ళు వింటారు. నెక్స్ట్, ప్రకృతితో సహజీవనం చేయటం. అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే మిత్రులారా, నెలకు 30 రోజులు, 25 రోజులు కష్టపడండి. మీ ఇష్టం, మీరు ఎలా కష్టపడతారా? 24 గంటలు 18 గంటలు కష్టపడతారా, లేకపోతే 22 గంటలు కష్టపడతారా? మీ ఇష్టం. 3 గంటలు ధ్యానం చేసి మిగతా టైం మీరు ఏదైనా చేయండి, కానీ నెలకు ఒక 5 రోజులు మీకోసం. ఇది వేరే వాళ్ళ కోసం కాదు. అడవుల్లో ట్రెక్కింగ్ చేయటం అంటే అదేదో సరదా కాదండి, దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. మహర్షులందరూ సాధనకి ఎందుకు హిమాలయాలకు వెళ్ళారు, ఎందుకు డీప్ ఫారెస్ట్లోకి వెళ్తారంటే భౌతిక సమాజాన్ని వదిలేయటానికి కాదు. వెనకట్లో పూర్వపు రోజుల్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి ఎవరికి అర్థం కావు, వాటి ప్యూరిఫికేషన్ కూడా ఉండేది కాదు. అప్పుడు ఊరు బయట పెట్టేవాళ్ళు, మన క్షయవ్యాధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా వెనకటి రోజులు. మనం ఊరు నుంచి వెళ్ళేసాం అనుకుంటాం, కాదండి. ఎప్పుడైతే వాళ్ళని ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం యొక్క శక్తి ఈక్వల్గా ప్రకృతిలో ఎక్కువ ఉంటుంది, అందుకని ఊరు బయట పెడితే ఆ కాంతి కిరణాల వల్ల, అక్కడ వచ్చే స్వచ్ఛమైన గాలి వల్ల, ఆ చెట్టుల నుంచి వచ్చే రకరకాల మూలికల యొక్క వీటి వల్ల వాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యేది. సో అందుకని ప్రకృతితో మనం అనుసంధానం అవ్వాలి ఎప్పుడు.
మనం పూర్తిగా ప్రకృతిని మర్చిపోయాం, డిస్కనెక్ట్ అయిపోయాం. అందుకని ప్రతి సాటర్డే సండే ఫ్యామిలీతో ఇప్పటి వరకు సినిమాలకు వెళ్ళాం, చక్కగా ఏసీ రూమ్ లో కూర్చుంటాం, మంచి బాక్స్ పెడతాడు, మంచి ఫ్లేవర్లు వేస్తాడు, స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ కంపు పీల్చుకొని బయటకు వచ్చి మళ్ళీ ఒక రకమైన ఇరిటేషన్. ఇవన్నీ ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం చేసుకుంటూ వచ్చాం. సినిమాలకు వెళ్ళొద్దంటలా, కానీ అప్పుడప్పుడు శని ఆదివారాల్లో చక్కగా ఫ్యామిలీని తీసుకెళ్ళి చక్కగా ఇంట్లో మంచిగా లంచ్ కానీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని మంచి ప్రకృతిలోకి వెళ్ళండి, ట్రెక్కింగ్ చేయండి, సైలెన్స్గా మెడిటేషన్ చేయండి. మనకు 5 రకాల ప్రకృతిలోకి వెళ్తే 5 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ మెడిటేషన్ దొరికిద్ది. వాటర్ మెడిటేషన్ ఉంటుంది, నేచర్ మెడిటేషన్ ఉంటుంది, అగ్నితత్వంతో చేసే మెడిటేషన్ ఉంటుంది. ఇవన్నీ మన ప్రకృతిలో దొరుకుతాయి. ట్రెక్కింగ్ చేస్తే ఎంత శక్తి వస్తుందో. నేను హిమాలయస్ వెళ్ళాను, సారీ ఎక్స్క్యూజ్ మీ, నేను 3 టైమ్స్ హిమాలయస్కి వెళ్ళా. హిమాలయస్లో మహావతార్ బాబు గుహలకు వెళ్ళాము. అంటే మానవుడు వెళ్ళని ప్లేస్కి మేము వెళ్ళాం. అంటే అక్కడ ఎక్కువ మంది ఎప్పుడు మానవులు అంతా ఎటు వెళ్తారు, ఎక్కడెక్కడ టెంపుల్స్, అంటే మనము మానవులే, సపరేట్ ఏం కాదు. జనరల్గా నార్మల్గా ఉన్నప్పుడు మనమైన ఎవరైనా టెంపుల్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. మేము సాధన మార్గంలోకి వచ్చినాక మేమేం చేస్తామంటే ఎక్కడ ఏ మహర్షి ధ్యానం చేశాడు, ఎక్కడ ఆయన సమాధి ఉంది, ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే మనకు ఉపయోగం వస్తుంది, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మైండ్లో. ఓకేనా? సో హిమాలయస్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ మహావతార్ బాబా గుహలు ఉంటాయి. రజనీకాంత్ వెళ్తారు అప్పుడప్పుడు, మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. అది పాండావోలి అంటారు దాన్ని. మాకు అక్కడ ఫుడ్ లేదు 2 days. ఎక్కడ ఇంచెంత కూడా నీరసం రాలేదండి, ఇంత 1% కూడా. బాడీ ఇంకా యాక్టివ్ అవుతా ఉంది తప్పితే అరే నాకు ఫుడ్ లేదే అనే ఆలోచనే లేదు. అంటే ప్రకృతి ఎప్పుడైతే మనం డీప్గా కనెక్ట్ అవుతామో మన బాడీలో మెంటల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, అన్ని యాంగిల్స్లో కూడా మనకి హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన అనుభవం మనం ఒక థియేటర్కి వెళ్ళి ఇప్పుడు ఏదో వచ్చింది కదా మన కొత్త మూవీస్, ఈ ఎక్స్పీరియన్స్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఇది టెంపరీ, అది పర్మనెంట్ హ్యాపీనెస్ అనమాట. సో సైంటిఫిక్గా తీసుకుంటే పిల్లలకు కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి నేచర్లోకి వెళ్తే. అందుకని దయచేసి ఫ్యామిలీతో కనీసం కష్టపడినన్ని రోజులు కష్టపడండి. మనం ప్రతిరోజు కష్టపడటానికే కాదు వచ్చింది, అప్పుడప్పుడు సుఖపడాలి, ఆనందపడాలి. జీవితం అంతా అయ్యాక నేను ఏం చేసుకున్నాను, నా జీవితంలో స్మృతులు ఏంటంటే ఒక చార్ట్ కనపడాలి మళ్ళీ నెక్స్ట్ తరానికి ఇవ్వటానికి. ఇప్పుడు రమణ గారు ఉన్నారు, అరే మీ తాత ఎప్పట్లో బాగా ట్రెక్కింగ్ చేసేవాడురా, నెలలో వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ పిల్లలు అడుగుతారు అమ్మ తాతయ్య ఏం చేస్తుంది, తాతయ్య ఏం చేసేవాడు కదా, ఇంట్లోనే ఉండేవాడు. ఓహో నేను కూడా ఇంట్లో ఉండాలా? అలా కాదు, మనం చేసే వాటిని బట్టి మన ఇంట్లో వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అందుకని ఫ్యామిలీస్తో చక్కగా ప్రతి సాటర్డే సండే మీరు ఎంతమంది వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు, కాకపోతే గుర్తు చేసుకుంటున్నాం అంతే. సో ఈ నేచర్లో ఉండటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి వీలున్నప్పుడల్లా ప్రకృతితో అనుసంధానం అవ్వండి, ట్రెక్కింగ్స్కి వెళ్ళండి. పిరమిడ్ సొసైటీలో కూడా మేము ట్రెక్కింగ్స్ పెడతా ఉంటాం, వీకెండ్ ట్రెక్కింగ్స్ అని పెడతా ఉంటాం. సో ఇప్పుడు మాది ఇక్కడ దారపల్లి అని నెక్స్ట్ వీక్లో ఉంది, సాటర్డే సండే. అట్లా ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు ట్రెక్కింగ్స్ పెడతానే ఉంటారు. సో ట్రెక్కింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఆనందంగా గడుపుతూ సాధన చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితానికి సామాన్య ప్రజానికానికి మధ్య అగాధలు ఏర్పడడానికి కారణం ఇలాంటి అశాస్త్రీయ అర్ధరహిత సంప్రదాయాలు. ఒక వ్యక్తి తను తెలుసుకునే ప్రక్రియలో నేను ఫలానా అని అందరికి తెలియపరచుకోవడం అవసరం లేదు. అంటే జనరల్గా మనం ఏదైనా మన గురించి వెళ్ళాలంటే నేను ఫలానా వెంకటరావుల అబ్బాయిని, మాకు అంత ఉంది, మా తాత ఒకప్పుడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక సాధన మార్గంలోకి వచ్చినాక వీ డోంట్ హ్యావ్ స్పెషల్ ఐడెంటిఫికేషన్, బికాజ్ ఆల్ ఆర్ యూనివర్సల్ బీయింగ్స్. ఒక వ్యక్తికో ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కుటుంబ ధర్మంలో. కానీ ఆధ్యాత్మికం తీసుకుంటే మనమంతా కూడా ఒకటే కుటుంబం, అవునా కాదా? సృష్టి ఎక్కడి నుంచి ఏర్పడింది? ఒక ఆడ ఒక మగ, వాళ్ళిద్దరి నుంచే కదా ఆరంభం జరిగింది. అక్కడ తీసుకుంటూ వస్తే కనెక్షన్ అందరం ఒకటనే కాదా, అవునా కాదా? సో కాబట్టి ఈ భావంతో ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో ఈ అడ్డుగోడలు అనేవి పోతాయి. వాడు వేరు, నేను వేరు, వాడు అది, నేను ఇది. ఈ వీటి వల్ల కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుటుంబ ధర్మమే, మన ధర్మాలు మనం పాటించుకుంటానే ఆ భావంతో జీవించాలి. వేరియేషన్ ఎక్కడో చూపకూడదు. అదే అందరిలో దైవత్వాన్ని చూడటం, అది సాధన ద్వారానే సిద్ధించింది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ గో టు నెక్స్ట్ పాయింట్. చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వటం.
చిన్న వయసు నుంచే. ఇప్పుడు ధ్యానం అనగానే మనకు ఫస్ట్ వచ్చే అసలుకి దాన్ని ఏమంటారంటే వర్డ్ తెలుగులో ఎంత ఇదంటే చిన్నపిల్లలకి చేయించకూడదు, ధ్యానం చేస్తే వాళ్ళ లైఫ్ ఏదో ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది, ఇది ఎప్పుడో ఏజ్ వచ్చి కళ్ళజోడు వచ్చినప్పుడు మన శరీరం అంతా ఇదైనప్పుడు చేయించే ప్రాసెస్ అనుకుంటారు ధ్యానం అంటే. కాదు మై డియర్ ఫ్రెండ్స్. పూర్వపు రోజుల్లో మానవ జీవితం 4 రకాలుగా ఉండేది. చూడండి, 4 రకాలుగా ఉండేది. 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100. అప్పుడు 100 years కదా ఎక్కువ బతికారు. ఫస్ట్ దశని బాల్య దశ అంటారు. 100 సంవత్సరాల క్రితం నేను ఈ విషయం ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లలకు కూడా ధ్యానం చేపియాలి. చేపిస్తే మంచిగా జరుగుతున్నప్పుడు చెడు జరగదండి. ధ్యానం చేపిస్తూ సరైన విధానంలో వాళ్ళని గైడ్ చేయాలి. అర్థమైందా? ఆ సరైన విధానం వాళ్ళు చేసే ధ్యానాన్ని వాళ్ళ భౌతిక జీవితానికి ఎలా అనువదించుకోవాలి, వాళ్ళు చదివే చదువులకు ఎలా అనువదించుకోవాలి, వాళ్ళు చేసే ఉద్యోగాలకు కానీ వాటికి ఎలా అనువదించుకోవాలని నేర్పాలి. స్పిరిచువాలిటీ అనేది నిదానంగా వస్తుంది. అర్థమైందా? ఈ వెనకటి రోజుల్లో 0 to 25 ఉంది కదా బాల్య దశ అంటారు. అప్పట్లో ఈ సైన్స్ ఫిజిక్స్ లేవు. ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు దగ్గర అన్నప్రాసం చేయించినాక ఆ గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా బిడ్డని నీకు అప్పు చెబుతున్నా, నువ్వే తీర్చిదిద్దని ఆయన కాళ్ళకు మొక్కు వచ్చేవాడు. అప్పుడు గురువు ఏం చేసేవాడు తెలుసా? ధ్యానాన్ని నేర్పేవాడు, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నేర్పేవాడు, ప్రపంచంలో ఎలా బతకాలని చేతి వృత్తులు నేర్పేవాడు. ఈ 3 0 నుంచి 20 సంవత్సరాల దాకా అద్భుతంగా నేర్చుకునేవాడు శిష్యుడిగా ఉండి. అప్పుడు ఇతనికి ఏమొచ్చింది? ధ్యానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, నేను ఎలా ఏం పని చేయాలి ఆ పని పట్ల నిష్ణాతుడు అవుతాడు, 10 రూపాయలు సంపాదించుకుంటాడు. ఈ 0 to 25 అయిపోద్ది, బాల్య దశ అయిపోద్ది. తర్వాత యవనంలోకి వస్తాడు. యవన దశ ఏంటి? 25 నుంచి 50. ఇక్కడ అద్భుతంగా ఒక అమ్మాయిని చక్కగా మ్యారేజ్ చేస్తాడు. ఈ 0 to 25 సంవత్సరాల నుంచి ఏదైతే అతను జీవితాన్ని నేర్చుకున్నాడో తెలుసుకున్నాడో, ఇక్కడ అద్భుతంగా భార్యాభర్తలు ఇద్దరు, అప్పట్లో ఇద్దరు సాధకులే ఉండేవాళ్ళు. భర్త సాధకురాలే, భార్య సాధకురాలే. ఇద్దరు ఆధ్యాత్మిక పరంగా ఒక హైయెస్ట్ స్థితిలో ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్య ప్రేమతత్వం ఎక్కువ ఉండేది. ఏది వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పట్లో ఇవన్నీ లేవు. ఈ డైవర్స్లు, ఈ విడాకులు, ఈ కథలు లేవు అప్పట్లో. అప్పట్లో భార్య అంటే దేవతగా చూసేవాళ్ళు అండి. లక్ష్మీదేవి బయట కనపడిపోవచ్చు, ఇంట్లో భార్యలో చూసుకునేవాళ్ళు. పార్వతీదేవి బయట కనపడిపోవచ్చు, ఇంట్లో భార్యలో చూసుకునేవాళ్ళు. దేవత అంటే ఎవరో లేదు, మన ఇంట్లో మన భార్య, మన చెల్లెలు, వీళ్ళంతే మనకు దేవతలు. అర్థమైందా? సో కాబట్టి అప్పట్లో ఆ కల్చర్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? లేదు, పూర్తిగా అసలు దానికి దీని కంపారిజనే లేదు. ఎన్నో యుగాలు, ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చినాయి కదా. అందుకని మనం అవన్నీ మర్చిపోయి, అందుకని ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానాన్ని అందించండి. ధ్యానం చేస్తే ఇప్పుడు మీరు ఇంట్లో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పుట్టే పిల్లలంతా కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ అంటారు. వాళ్ళు జ్ఞానాన్ని ఎక్కువ తీసుకొని భూమి మీదకి వస్తున్నారు. అందుకని మనకు అర్థం కాదు. దాన్ని మనం ఏమనుకుంటామంటే, మా వాడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడండి, మా వాడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, సో ఇలా అనుకుంటూ ఉంటాం. వెళ్ళి మళ్ళీ కొంతమంది సైకిల్ ఇట్లా తీసుకెళ్తాం. కాదు, వాళ్ళని కంప్లీట్గా అర్థం చేసుకోండి. వాళ్ళ వైపు నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. మనం ఒక పిల్లాన్ని ట్రీట్ చేసేటప్పుడు మనం ఆ వయసులో ఎలా ఉన్నామో మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఆలోచించాలి. ఓకేనా? ఈ ధ్యానం చేయటం వల్ల మనకు రిస్కులు అన్నీ తగ్గిపోతాయి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం, పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం లేకుండా, మెడిటేషన్ అనేది సైంటిఫిక్గా పిల్లల్లో కూడా ఒక మంచి పరివర్తన తెస్తుంది. ఏకాగ్రత పెరిగిద్ది. అర్థమైందా? చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయి. వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళ క్లారిటీ ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రత పెరిగిద్ది, మార్క్స్ పెరుగుతాయి. అర్థమైందా? శక్తి పెరిగిద్ది. ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎంతసేపు చేపియాలంటే రోజు 15 నిమిషాలు, గంటలు అవసరం లేదు. పొద్దున్నే మీతో పడరే నాన్న ఇవాళ ధ్యానం చేద్దాం దారా, నాకు బాగుంది, అద్భుతంగా ఉంది, నా పక్కన 15 నిమిషాలు కూర్చో ధ్యానం చేయాలని చేస్తారు. మీలో వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మెడిటేషన్ చేయటం వల్ల చేసేటప్పుడు ప్రాపర్ గైడెన్స్, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదో కనపడుతుంది ఇవన్నీ వద్దు వాళ్ళకి అవసరంలా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మంచిగా చదువుకోవటం, మంచిగా ఆడుకోవటం, ఆనందంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వటం. ఇది అప్పుడు 0 to 25 అదే చేసేవాడు గురువు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సబ్జెక్టులు వచ్చినాయి, చదువులు వచ్చినాయి కాబట్టి ధ్యానంతో పాటు ఇవన్నీ మనం వాళ్ళకి నేర్పుతాం. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే ఒక లైక్ కొట్టుకోండి ఇట్లా, లేదంటే వదిలేయండి. ఫాస్ట్ ఏం చదవట్లేదు కదా. రైట్. సో కాబట్టి ఇప్పుడున్న పిల్లలకు మనం అది ఖచ్చితంగా అందించాలి మాస్టర్స్. అది మాత్రం గుర్తుపెట్టు. ప్రతిరోజు ధ్యానం చేపియాలి. అట్లాగే మిగతా విషయాల పట్ల కూడా మనం అవేర్గా ఉండాలి.
సో స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా యాజ్ ఎ పేరెంట్కి మీరు చెప్పాలి. మనం జనరల్గా స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ అడిగి మా వాడికి మార్కులు ఏమైనా వస్తున్నాయి. మార్కులు ఏముందండి, వస్తాయి, వాళ్ళు వస్తాయి, రేపు తగ్గుతూ ఉంటాయి. అర్థమైందా? నా జీవితంలో నా అనుభవాలు చెబుతున్నా. నేను 6th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు చదివిన ఫస్ట్ నెంబర్ 1 క్యాండిడేట్ ఈరోజు లైఫ్లో సెటిల్ అవ్వాల. నా పక్కన ఆడతా పాడతా నవ్వుతా అందరిని నవ్విస్తా మోసం చేస్తా ఉన్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏంటి మరి చెప్పండి? మన పిల్లల చదువు అనేది ఇంపార్టెంటే కాదంట్లో, మార్క్స్ కూడా ఇంపార్టెంట్. మార్క్స్ లేనిది కొన్నింటిలో ఎలిజిబిలిటీ ఉండదు. కానీ అన్నింటికన్నా వాళ్ళ మనోభావాలు ఇంపార్టెంట్. వాటికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళకి మన పట్ల ఉండే ప్రేమ ఏ యాంగిల్లో చూసినా మీరే కనపడతారు. అర్థమైందా? ఇవన్నీ ఇంత క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను పిల్లల మధ్య ఉండొచ్చా, నా డ్యూటీ కన్నా నేను పిల్లల మీద ఎక్కువ రీసెర్చ్ చేసి మెడిటేషన్ యాక్టివిటీస్ అని చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. అందుకని ఫస్ట్ మనల్ని మనం చదువుకుంటానే మన పిల్లల్ని ప్రతి విషయంలో, ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నారు పిల్లలు. మనం ఎక్కడా కూడా కొద్దిగా ఇదైనా కూడా వాళ్ళ యొక్క అందుకని స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా వాడు ఎలా ఉంటున్నాడు, పక్కన ఇంటికి వచ్చినా కూడా మనం చెప్పుకున్నాం. డైలీ ఇంటికి వచ్చామనుకోండి, వాళ్ళకి తెలిసినట్టు ఉండకూడదు. ఏదో ఒక మంచి మాట చెప్తారమ్మా, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, టీచర్ ఏం చెప్పిందిరా, నీ ఫ్రెండ్స్ ఏమైనా బ్యాడ్ వర్డ్స్ వాడారా, ఏమేమి వాడారు చెప్పు నాకు అని ఏదో ఒక స్పూన్ నోట్లో పెడితే మాట్లాడాలి. ఇవన్నీ మళ్ళీ స్పెషల్గా మాట్లాడిన అది ఇబ్బంది. ఏదో నా మీద ఫోకస్ చేశారు వీళ్ళు, నేను బాగానే ఉన్నా, ఇది ఎందుకు ఫోకస్ చేస్తున్నా ఇంకో భావన పడకూడదు. ఏది చేసినా వాళ్ళకి మనం అన్ని యాంగిల్స్లో అన్ని రకాలు ఆలోచించుకొని చేయాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు మెడిటేషన్ పెట్టమని చెప్పాలి మీరు స్కూల్స్లో. ఈరోజు విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతోమంది ఇదైపోతున్నారు. వాళ్ళ పాపం తెలియదు, క్లారిటీ లేదు, ఎన్నో భయాలు, తల్లిదండ్రులు చెప్పుకోలేరు. ఇంట్లో చదివితే నానేమంటాడు, అమ్మేమంటదో, స్కూల్లో చూస్తే మాస్టర్ ఇబ్బంది, ఇటు చూస్తే వీళ్ళ ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళు. బాల్య దశ మంచి దశ ఒకప్పుడు, ఈ రోజుల్లో పూర్తి ప్రెజర్ అయిపోయిందండి పాపం వాళ్ళ మీద. తప్పనిసరిగా గైడెన్స్ తీసుకోవాలి. చెడు మార్గంలోకి వెళ్తుంటే తప్పనిసరిగా చెప్పాలి, అన్ని మందలించాలి, చేయాలి. కానీ పిల్లల యొక్క మనోభావాలకి వాటికి మనం ఎప్పుడైతే పెద్దపీట వేస్తామో వాళ్ళ జీవితం 3 పూలు 6 కాయలు. మనం చేయాల్సింది ఏం లేదు. సో మార్కులతో పాటు మన ఫస్ట్ స్కూల్లో యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, ఏ టైంలో ఏం చేస్తున్నారు, మెడిటేషన్ కూడా పెట్టండి అని మీరు చెప్పాలి. కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని కర్ణాటకనే కాదు, కొన్ని స్టేట్స్లో ప్రతి స్కూల్లో మెడిటేషన్ చేపియాలని ఒక రూల్ వచ్చింది. కర్ణాటకలో 1 అవర్ ఖచ్చితంగా ధ్యానం చేపియాలి అందరూ. సో అది ఓకేనా? సో పిల్లలకి ప్రతిరోజు ధ్యానం చేపియాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ధ్యానం క్లాసులు పెట్టమని చెప్పండి. మీరు పేరెంట్స్ చెప్తే ఖచ్చితంగా ఉంటారు. శిష్యరికం అనేది ఉండకూడదు. నెక్స్ట్ 12th పాయింట్, శిష్యరికం అనేది ఉండకూడదు. పిఎస్ఎస్ మూమెంట్లో గురువు గారు ఏం చెప్పారంటే, మాకు గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య. అయినప్పటికీ పత్రి గారు ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ గురు, ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ యూ అన్నాడు. నేను ఒక మంచి స్నేహితుడిని, ఒక మార్గదర్శకుడిని, నేను గురువు అని ఎప్పుడు చెప్పలే బతికినంత కాలం. ఎందుకు చెప్పలేదంటే, మళ్ళీ గురువు అనగానే వీళ్ళు వచ్చి ఇరుక్కుపోతారు, వీళ్ళ ఎదుగుదల మళ్ళీ ఎక్కడితో ఆగిపోద్దని. ఎక్కడా కూడా ఆయన ప్రతి విషయంలో ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమూర్తి అంటే పత్రి గారు. ఎందుకంటే మేము ఆయనతో పద్దాకులు మా గురువు అని గొప్పగా చెప్పుకోవటం కాదు సార్, ఈరోజు మీ అందరు గురువు, మనందరు గురువు పత్రి. ఆయన దగ్గర ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమూర్తి అంటే, ఎక్కడ ఏ విషయంలో కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటూ, ఎక్కడన్నా మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ, ఒక ఈవెంట్కి వెళ్ళినా ఆయన వడ్డించేవాడు, ఆయనే వండేవాడు గురువు గారు. ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఇళ్లలో వాళ్ళందరూ మగోళ్ళు ఎక్కువ వంటలు చేస్తారు. ఎందుకంటే మగోళ్ళందరికీ పాకశాస్త్రం నేర్పాడు, ప్రతిదీ నేర్పాడు. ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఇదే నిజమైన ఆధ్యాత్మికత. నువ్వు ఎలా జీవించటం అనేది, అద్భుతంగా జీవించడం అనేది ఆధ్యాత్మికత అని చెప్పి వెళ్ళాడు. సో ఎంత ప్రేమ అంటే, అందరికి పెట్టేవాడు, అందరిని అడిగేవాడు, అడిగి అంతా అయిపోయాక ఆయన తినేవాడు. అది గురువు అంటే. సో గురువు గారు ఏం చెప్పారంటే మాకు, నేను ఎవరికి గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు, మీ సాధనే మీ గురువు. నేను ఒక మార్గదర్శకుడు, ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీబడి. నేను ఈ విశ్వానికి సంబంధించిన మీ ఫ్రెండ్ని మాత్రమే అని క్లుప్తంగా చెప్పి, ఎక్కడా కూడా ఇప్పుడు నేను సీనియర్ మాస్టర్ని, నేను జూనియర్, మీరు ఏం లేవు ఇక్కడ. యువర్ ఆల్ ఆర్ మాస్టర్స్, యువర్ ఆల్ ఆర్ డివైన్ సోల్ బీయింగ్స్. మనమంతా కూడా ఒకటే. ఇక్కడ నాకు తెలిసింది దిస్ ఇస్ షేరింగ్. నాకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, రేపు మీకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అందరితో చెప్తారు. సో మాస్టర్ అంటే ఏంటి అర్థం?
ఎవరైతే తన జీవితాన్ని 18 సూత్రాలు పాటిస్తూ అద్భుతంగా జీవిస్తాడో అతనే మాస్టర్. నెక్స్ట్, సో శిష్యురకం అనేది దీనిలో లేదు, అందరూ శిష్యులుగానే ఉంటారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్. ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్. వాట్ వీ లెర్న్ టుడే ఇస్ ద వాట్ మ్యాటర్ ద మోస్ట్ అన్నాడు బుద్ధుడు. సో అట్లాగే ఇది కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్, అంతేగాని అక్కడ గురువులు, శిష్యులు, సీనియర్స్, జూనియర్స్ అదేముండదు. సొసైటీలో అందరూ ఒకటే, ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇన్ఫర్మేషన్ గివింగ్ అంతే. నెక్స్ట్, ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు నిష్కృతంగా ఉచితమే. ఎక్కడ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు పెట్టినా కూడా ఉచితం ఉచితం ఉచితం. మన కర్తలు ధ్యాన మహాయాగానికి వచ్చారు రమణ గారు, అట్లాగే మన సారు రాధాకృష్ణ గారు వచ్చారు. ఎక్కడైనా ₹1 ఛార్జ్ చేశారు సార్ రమణ గారు? లేదు సార్, ఫుడ్ తో సహా ఫ్రీగానే వస్తారు. అన్ని ఫ్రీ. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఏ సెషన్ జరిగినా కూడా ఎక్కడా కూడా రూపాయి ధ్యానం చెప్పే విషయంలో ₹1 కూడా తీసుకోకూడదు అని గురువుగారు చెప్పారు. అదే మార్గంలో మేము అందరం నడుస్తున్నాం. ఇప్పటికి రాబోయే రోజులు కూడా నడుస్తాము, నడిపిస్తాం. తర్వాత విగ్రహారాధన తగదు అంటే, ఇక్కడ విగ్రహారాధన తగదు అంటే చాలా మంది అపార్థం చేసుకోవద్దు. దాని మీనింగ్ చెప్పుకొని మనం దాని యొక్క ఇంకొక 5 పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్క 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం దయచేసి, ఎందుకంటే మళ్ళీ అంత కనెక్టివిటీ కాబట్టి ఒక రోజులో ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది. సో విగ్రహారాధన వద్దు అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ 2 యుగాలు ఉన్నాయండి, 3 ఉంటాయి. ఒకటి కర్మయోగము, ఒకటి భక్తి యోగము, ధ్యాన యోగం, జ్ఞాన యోగం. ఈ 2 ఒకటి. సో ఫస్ట్ మనం కర్మయోగం చేసుకుంటే వెళ్తాం. అంటే కర్మ చేస్తూ చాలా మంది చూడండి, సేవ చేస్తే నాకు ఇదే భగవంతుడు అంటారు. పేద పిల్లలకి దానం చేయటం, 10 మందికి ఇబ్బంది వస్తే ఆదుకోవటం, వస్త్రాలు పంచటం, బయట సోషల్ యాక్టివిటీస్ చేయటం, ఇవన్నీ కూడా కర్మయోగంలో ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ దానిలోనే దైవత్వాన్ని చూసుకుంటారు. భక్తి యోగంలో మనం ఏం చేస్తున్నాము, మన సనాతన భారతీయ ధర్మంలో మనం అన్నిటిని గౌరవించాలి. భక్తి అనేది కూడా అద్భుతమైన హైయెస్ట్ ఇదే కాదు అంటలా. కానీ ఇప్పుడు వరకు భగవంతుని ఎక్కడ చూసాం? ఒక ఫోటో రూపేనో లేకపోతే ఒక పర్మనెంట్ ప్లేస్కి అంకితం చేశాం. సో ధ్యానంలో మనం ఏం తెలుసుకుంటే భగవంతుడు సర్వంతర్యామి, అంతే కదా. దేవుడు సర్వంతర్యామి అని షిరిడి సాయినాథ్ చెప్పాడు, మహనీయులందరూ చెప్పాడు, మహనీయులందరూ కూడా చెప్పారు ఆ విషయాన్ని. ఆది శంకరాచార్యులు చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, భగవద్గీతలో కృష్ణుడు క్లియర్గా చెప్పాడు శ్లోకంలో, పూజ కోటి సమోస్తోత్రం, స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. అంటే ధ్యానం అనేది మన సనాతన ధర్మంలో హైయెస్ట్. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అందరిలో భగవంతుని చూడగలుగుతావు. సో నువ్వు సపరేట్గా ఒక దానిలో చూడాల్సిన అవసరం ఉండదు. అది ట్రూత్, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో దాని మీనింగ్ అది. అంతేగాని విగ్రహారాధన వద్దు అన్నారని దాన్ని మీరు వ్యతిరేకంగా అలా అనుకోవద్దు. విగ్రహారాధన ఏంటంటే ఎల్కేజీ వాడు యూకేజీకి వెళ్తాడు, యూకేజీ తర్వాత ఎల్కేజీలోకి రాం కదా మళ్ళీ. సో ఎల్కేజీ అనేది మనకు బేసిక్ ఫౌండేషన్. ఇక్కడ ఉన్న వాటిని గౌరవించుకుంటూ, మన భారతీయ సనాతన ధర్మంలో ఏమున్న వాటిని అన్నింటిని గౌరవించుకుంటూ మన సాధనల మార్గం వెళ్తూ వీటిని ప్రాపర్ వేలో మనం అందరికి తెలియజేయాలి. ఏది స్ట్రైట్గా అట్లా చెప్పకూడదు. అతని సాధన పెరిగేకుంది, అతని అనుభూతి పెరిగేకుంది, అతని అనుభవాలు పెరిగేకుంది, అతనే దిస్ ఈజ్ ట్రూత్ అని న్యాచురల్గా వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తాం? మానసిక పూజ చేసుకుంటాం. రమణ మహర్షి ఉన్నారు, రమణ మహర్షి ఏం చేశారు? ఉన్నంతకాలం మౌనంలోనే ఉన్నారు. ఆ మౌనంలోనే ఎంతో మంది మహనీయులు, పాల్ బ్రిల్కింటన్ ఏంటి, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద వాళ్ళందరూ ఆయనకి సరెండర్ అయిపోయారు గురువుకి. ఎక్కడి నుంచి వచ్చింది? మౌనం. అందుకని చెప్తారు సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దాన్ సైన్స్ అంటారు. సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దాన్ సైన్స్. సో ఆయన కూడా అదే, గురువు గారు కూడా అదే చెప్పారు. ఆధ్యాత్మికత అంటే మౌనము, ధ్యానం. ఆచరించి చూపించాడు మన కలియుగంలో భగవాన్ రమణ మహర్షి. సో కాబట్టి ఎక్కువ ధ్యాన సాధనకు పరిమితం అయ్యి ఎప్పుడు మనల్ని దైవము, నేను దైవాన్ని అనే విషయాన్ని ఎప్పుడు నిరంతరం మనల్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. దైవానికి రోగాలు ఉంటాయా? ఉండవు. నిజంగా మీరు ఆలోచించండి, నేను దైవాన్ని అనుకోండి, ఆ రోగాలని ఆలోచనే రాదు. నేను దైవాన్ని అనుకునే కొన్ని ఎదుటోళ్ళు కూడా ఆ దైవత్వాన్ని చూస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్, సాధారణ వృత్తులతో ఉంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని జీవించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మికత, ధ్యానం అంటే ఏదో అన్ని వదిలేసి వెళ్ళాలి, అన్ని చేయాలని ఉన్నాయి, అవి కరెక్టే కాకపోవచ్చు. కానీ మనం కుటుంబ ధర్మంలో ఉంటా, సాధనా మార్గంలో మన కుటుంబం ఉంది, అన్ని వదిలేసి వెళ్తే ఎట్లా? మనం నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. అందుకని పత్రిసారి ఏం చెప్పారంటే,
మన భారతీయ సనాతన ధర్మంలో కూడా గౌతమ బుద్ధుడు టైంలో కావచ్చు, మరి అందరూ మహనీయులందరూ కనుక్కున్నాక వాళ్ళ సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మధ్య మార్గం. ఏంటి? మధ్య మార్గం ఏంటంటే ఒక పక్కన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అద్భుతంగా జీవించాలి, ఇటు పక్క భౌతిక జీవితాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ పనులు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మన భౌతిక జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏ సాధన అయితే చేశామో, ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏ జ్ఞానాన్ని అయితే మనం పొందామో, ఈ రెండింటిని మన భౌతిక జీవితంలో అప్లై చేసి మన భౌతిక జీవితాన్ని కూడా ఉన్నతంగా సరైన మార్గంలో, ధర్మ మార్గంలో తీర్చిదిద్దుకోవటమే అసలైన ఆధ్యాత్మికత. దానికి ఒక ఫార్ములా ఉంది. ఆధ్యాత్మిక జీవితము ప్లస్ భౌతికము జీవితం ఈక్వల్ టు పరిపూర్ణ జీవితం. ఓకేనా? అర్థమైందా? సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గృహస్థ ధర్మంలోనే ఉంటూ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. అంటే ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటూ గృహస్థ ధర్మంలో ఉంటూ సాధన చేసుకుంటూ దేన్ని వదిలేయకుండా రెండింటిని బ్యాలెన్స్గా చేసుకొని రెండిట్లో పూర్తిగా తృప్తిగా జీవించటమే ఆధ్యాత్మికత అనేది అక్కడ పాయింట్. సో సాధారణ వృత్తులతో చెప్పండి తల్లి. సాధారణ వృత్తులతో ఉంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని గడపటం. ఒకసారంట, ఇప్పుడు మీకు భగవద్గీత ఈయన విద్యానందగిరి ప్రకాష్ గారి చూసే ఉంటారు. ఒక అతను ఇంట్లో బాధలు తట్టుకోలేక నేను సన్యాసిని అయిపోతాను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాలకు వెళ్ళి ఒక గురువు దగ్గర కూర్చున్నాడు. ఆయన హితోపదేశం ఇచ్చి ధ్యానం మొదలు పెట్టాడు. ధ్యానంలో కూర్చోగానే ఇంటికాడ భార్య పిల్లలు గుర్తొస్తున్నాయి. సో అది కాదు సన్యాసం అంటే. ఆ భావంతో జీవించడం. డిటాచ్మెంట్ ఏంటి? ఉన్నంతసేపు ఫ్యామిలీతో ఉంటాం, ధ్యానం టైంకి రాగానే అక్కడ డిటాచ్ అయిపోయి ఇక్కడ అటాచ్ అవ్వటం. అది అర్థమైందా మీకు క్లియర్గా? ఎక్కడ ఉన్నప్పుడు ఆ పని చేయటమే ఆధ్యాత్మికత. అదే వర్తమానంలో జీవించటం. మనం ఎన్నో లోపల పెట్టుకొని పైన అక్కడికి వెళ్ళి అన్ని ఆలోచిస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. సో ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం చేయాలో దాని మీద, ఇప్పుడు నేనున్నాను ధ్యానం క్లాస్ ఉన్నాను, ఇప్పుడు నా ఫుల్ ఫోకస్ అంతా ఇక్కడే. తర్వాత నాకు కొన్ని పనులు ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని ఆలోచించకూడదు. అది భౌతికం, ఇది ఆధ్యాత్మికం. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో ఇక్కడ మీకు చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. చెప్పొచ్చా? థ్యాంక్ యూ.